ఒక వ్యక్తి తెలంగాణలోని ఒక లంబాడి తండ నుండి వచ్చి ట్రిపుల్ బాసరలో ఇంజనీరింగ్ చదివి తనకొచ్చే లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని మామూలు జాబ్ చేసినా కూడా విలేజెస్లో ఎలా ఉంటుందంటే ఒక ₹1,00,00,000 కట్నం వస్తుంది అని అంటారు. యాక్చువల్లీ సార్ ఈ కాలంలో కట్నం అనేది మంచి మోటివేషనే. చాలా మంది యాక్చువల్లీ ఆ మోటివేషన్తోనే జాబ్స్ చేస్తూ ఉంటారు, అంటే ట్రై చేస్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్. ప్రాసెస్లో నేను కొంతమంది ఎంప్లాయీస్ని కలిసాను, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదనమాట. సో యూట్యూబ్ ఛానల్ నుండి ఎంత సంపాదిస్తున్నారు? యూట్యూబ్లో చాలామంది బాగా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటారు, అండ్ అది నిజం కూడా, సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక మంత్లో వచ్చింది యావరేజ్ చెప్పాలంటే లైక్ వీ ఎర్న్ అప్రాక్సిమేట్లీ. మీ ఛానల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు శాలరీ ప్యాకేజ్ని లైక్ డివైడ్ చేసి చెప్పారు, అమెరికన్కి ఇండియన్ కంపారిజన్. అమెరికాలో ₹1,00,00,000 జీతం, ఇండియాలో ఎంత జీతం? ఎస్. మీ ఛానల్ మీద నాకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్. సో మీ దాంట్లో కంటెంట్ ఈజ్ ద కింగ్ అనమాట. ఎస్. చాలా ఛానల్స్ కంపేర్ చేస్తారు. సో ఆ కంటెంట్ మీరు అంటే ఎలా రాసుకుంటారు? థింగ్ ఏంటంటే నేను దీనికోసం బాగా బుక్స్ చదవడం కానీ బాగా హోంవర్క్ చేయడం చేయలేదు. అది నాలో ఉన్న స్పెషలైజేషన్. మీ మొదటి ₹1,00,00,000 ఏ నెలలో వచ్చింది, లేకపోతే ఏ సంవత్సరంలో వచ్చింది? ₹1,00,00,000 అని ₹1,00,00,000 వచ్చాయి మనకి. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఎన్ని కోట్లు? ఐ థింక్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా? సార్ ఇన్సూరెన్స్ మస్ట్ సార్. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ వాల్యూ నాకు ఎప్పుడు తెలిసిందంటే మా నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది, దాదాపు 5 lakhs దాకా అయింది సార్. అంత డబ్బు లేదు అప్పుడు. టర్మ్ ఇన్సూరెన్స్ మన కోసం కాదు, ఫ్యామిలీ కోసం. అది దాన్ని ఇన్వెస్ట్మెంట్ లా చూడకూడదు, అది కేవలం సెక్యూరిటీ ఫండ్. యూట్యూబ్ జర్నీలో బాగా హై మూమెంట్ ఏంటి, లో మూమెంట్ ఏంటి? హై మూమెంట్ స్టార్టింగ్లో మానిటైజ్ అవ్వలేదు. ఫస్ట్ $1 వచ్చింది ఒకసారి. మీరు కూడా ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తారు ఇది అనిపిస్తుంది. అంటే కొన్ని సార్లు మొన్న GST గురించి చేసినట్టుంది. దాంట్లో మళ్ళీ ఒక వ్యక్తి తెలంగాణలోని ఒక పల్లెటూరు నుండి వచ్చి ఒక లంబాడి తండ నుండి వచ్చి ట్రిపుల్ బాసరలో ఇంజనీరింగ్ చదివి తనకొచ్చే లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని తన ప్యాషన్ కోసం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ను సంపాదించుకోగలిగారు. ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూ కోసం పిలిచినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళరు. మన ఛానల్ మీద ఉన్న అభిమానంతో, మన ఛానల్ మీద ఉన్న గౌరవంతో ఈరోజు మన స్టూడియోకు రావడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, NB షో తెలుగు ఫౌండర్ అయినటువంటి నరేష్ బూక్యా గారు. ఈరోజు నరేష్ బూక్యా గారు తన యూట్యూబ్ జర్నీని, తన ఫైనాన్షియల్ జర్నీ గురించి మనతో డిస్కస్ చేసుకోబోతున్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, ఇప్పుడు యాక్చువల్గా నేను చాలా కాలం చూస్తున్నా మీ ఛానల్ కానీ, మీరు చెప్పే ఇవి కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కానీ. అయితే సరే, మీ ఫైనాన్షియల్ జర్నీ, యూట్యూబ్ జర్నీ వెళ్ళే ముందు అసలు మీరు ఎవరు, నరేష్ బూక్యా ఎవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు చదివిన చదువు ఏంటి, మీరు చేసే జాబ్ ఏంటి, ఇవి మాకు కావాలి. సో మొత్తం నా బయోడేటా అడుగుతున్నారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను మీకు మెన్షన్ చేయాలి, నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పటిదాకా. అవునవును. అంటే కొంతమంది అడిగారు, బట్ నాకు ఎవరు కూడా కదా పబ్లిక్లో వెళ్ళడం ఇష్టం ఉండదు యాక్చువల్గా. అవును. బట్ నేను మీ ఛానల్ చూస్తూ ఉంటాను. ఫైనాన్షియల్గా ఇట్స్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ, నాకు కూడా చాలా హెల్ప్ అయింది. సో అలాగే మీతో కాంటాక్ట్లోకి వచ్చాను, అండ్ మీ మీద రెస్పెక్ట్తో వచ్చాను ఇక్కడ నేను. కమింగ్ టు మై బ్యాక్గ్రౌండ్ సార్, నేను విలేజ్ నుంచి వచ్చాను సార్. సిద్దిపేట దగ్గర జెర్రిపోతుల తాండా అనేది ఒక విలేజ్ యాక్చువల్గా. అక్కడ సిద్దిపేట మండలమా? సిద్దిపేట మండలం సార్. ఇప్పుడు జిల్లా అయిపోయింది అది, లైక్ KCR తర్వాత అన్ని జిల్లాలు అయిపోయినాయి అలాగే. ఓకే. సో అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా అయింది యాక్చువల్లీ, గవర్నమెంట్ స్కూల్లో. 10th అక్కడ కంప్లీట్ చేశాను నేను. అండ్ దాని తర్వాత మీరు ఒక లంబాడి తండ అంటే చాలా అంటే ఒక 100 గడపలు ఉంటాయి, అట్లా 20 ఉంటాయి సార్. 20 అంటే చాలా చిన్న విలేజ్. ఓకే. అలానే మరి మారుమూలం అని చెప్పను, లైక్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. కాకపోతే తాండా అది మొత్తంగా. అంటే కొంచెం సిటీకి యాక్సెస్ ఉంది కాబట్టి అంత డెవలప్మెంట్ ఉండొచ్చు. ఎస్. ఇప్పుడు మీరు చూసే మాది బేసికల్ వరంగల్, అక్కడ చూసే తాండాలు చూస్తే చాలా అన్ని ప్లేస్లు అలా ఉంటాయి. అవును, నేను ఆదిలాబాద్ సైడ్ చూశాను, లైక్ అటు దిక్కు ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఓకే. మా సైడ్ అలా ఉంటుంది సార్, మా సైడ్ అలా ఉండదు. ఓకే. రోడ్ ఫెసిలిటీస్ ఎవరిథింగ్ ఉంటాయి యాక్చువల్లీ. దగ్గరలో టౌన్ అంటే సిద్దిపేట. సో నా స్కూలింగ్ అంతా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. సో 10th క్లాస్లో నేను అక్కడ టాపర్ని యాక్చువల్గా, మండల్ టాపర్ని. ఓకే. ఓకే. సో అక్కడ నుంచి నేను 10th మీరు గవర్నమెంట్ స్కూల్ కదా? గవర్నమెంట్ స్కూల్ యాక్చువల్లీ. ఓకే. గవర్నమెంట్ స్కూల్ నుంచి IIT యాక్చువల్గా 10thలో టాపర్స్ వచ్చిన వాళ్ళకి IIT వస్తుంది. సో 5 years 6 years కోర్స్. 2 years ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ కూడా అక్కడే. అంటే ఆల్ ఓవర్ తెలంగాణ టాపర్సా? ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు
మీరు చదివారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే. ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటారు యాక్చువల్గా. అప్పట్లో ఓకే, దాంట్లో టాప్ వచ్చిందంటే చాలా గ్రేట్ అది. డిస్ట్రిక్ట్ వైజ్ చాలా మంది వస్తారు, అందులో నేను ఒక్కనే యాక్చువల్లీ. ట్రిపుల్ ఐటీ ఒకటే కదా ఉంది. ట్రిపుల్ ఐటీ ఒకటే ఉన్నాయి, 3 ఉన్నాయి. అప్పుడు 3 ఇడుపుల పాయలో ఉంది. 3 అయినా కూడా మన దగ్గర ఒకటి యాక్చువల్లీ. సో అందులో సెలెక్ట్ అయ్యి అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయింది అక్కడే. ఓకే, లైక్ ఇంటర్ అండ్ బీటెక్ అక్కడే జరిగింది అది. బీటెక్లో ఏంటి? బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ. మెకానికల్ ఇంజనీరింగ్, ఓకే. యా, సో కమింగ్ టు మై ఫస్ట్ జాబ్, లైక్ కాలేజ్లో ఉన్నప్పుడే లైక్ థర్డ్ ఇయర్లో మాకు ప్లేస్మెంట్స్ అవుతాయి. అంటే మీరు మళ్ళీ మీ ఊరు గురించి చెప్పేసి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పలేదు? అంటే ఫ్యామిలీ మీ ఆస్తిపాస్తులు ఆస్తులు లేవు సార్ యాక్చువల్లీ. ఆస్తులు పొలాలు ఉన్నాయి. నాన్నగారికి పొలాలు ఉన్నాయి, లైక్ ఒక 5 acres దాకా ఉన్నాయి. నాన్న వ్యవసాయం చేస్తారు. మమ్మీ హౌస్ వైఫ్ అని చెప్పాను నేను, మమ్మీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. వ్యవసాయం అన్నప్పుడు ఇంకా అందరూ కలిసి పొలం పనులు చేస్తూ ఉంటుంది. సో అలాగే ఒక అన్నయ్య, తను ప్రెసెంట్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. అండ్ సిస్టర్ హైదరాబాద్లో బెంగళూరు బేస్డ్ కంపెనీ యాక్చువల్లీ, హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. సో సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, బావ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. మీరు కూడా మ్యారీడ్? నేను మ్యారీడ్ యాక్చువల్లీ. మ్యారీడ్, ఒక బాబు కదా? ఒక బాబు, ఎస్. సో ఇక్కడ ట్రిపుల్ ఐటీ బాసరలో మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అక్కడ నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు జాబ్ వచ్చింది సార్. ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా కాలేజ్, క్యాంపస్ ప్లేస్మెంట్, క్యాంపస్ ఇంటర్వ్యూ. హైదరాబాద్ ఒక కంపెనీ వచ్చింది. సో అక్కడ నేను 6 months ఉన్నాను యాక్చువల్గా. జనరల్గా మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లైక్ ఏ జాబ్ వచ్చినా లైక్ గొప్పగా ఫీల్ అయిపోతాం కదా. సో స్టార్టింగ్ అటెంప్ట్లోనే మంచి జాబ్ వచ్చేసరికి లైక్ నేను హ్యాపీ అయిపోయాను యాక్చువల్గా. కానీ అది నా కోర్ జాబ్ కాదు, అంటే నా మెకానికల్ సంబంధించింది కాదు అది. ఓకే. సో అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. ఫైనల్ ఇయర్ ఇక్కడే హైదరాబాద్లో అయిందనమాట. మా కాలేజ్ కాస్త స్పెషల్గా ఉంటుంది. అక్కడ జాబ్ రాగానే డైరెక్ట్ పంపిస్తారు. అంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడి 1 year మొత్తం హైదరాబాద్లో ఉన్నాను. అంటే ఫైనల్ ఇయర్, ఎస్. అండ్ నేను ఒక్కనే కాదు, గచ్చిబౌలి కాదు, ఆఫీస్ లొకేషన్ బయట ఉంటుంది, అవుట్స్కట్లో ఉంటుంది, పటాన్చేరి సైడ్ ఉంటుంది. నేను ఒక్కనే కాదు, దగ్గర ఒక 30-40 members సెలెక్ట్ అయ్యారు. సో అందులో నేను ఒక్కనే. ఓకే. సో అది నా ఫస్ట్ జాబ్ యాక్చువల్లీ. బట్ అక్కడ నేను ఎక్కువసేపు లేను యాక్చువల్లీ, అంటే లైక్ ఒక 6 months ఉన్నాను. దెన్ కోర్ జాబ్ కోసం వెతుక్కున్నాను. నేను ముంబై షిఫ్ట్ అయినప్పుడు. ఓకే. చాలా ఈజీగా అంటే ముంబైలో జాబ్ వచ్చిందా? ముంబైలో జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ముంబై ట్రై చేశాను. ముంబైలో కోర్ జాబ్ వచ్చింది, అంటే మెకానికల్ సంబంధించింది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా పనిచేశాను నేను. సో అందులో ఏంటంటే లైక్ పేటెంట్స్ పైన వర్క్ ఉంటుంది, టెక్నాలజీ. ఇది ఎప్పుడు మీరు మీ ఫస్ట్ జాబ్ ఎప్పుడు, ఏ సంవత్సరం అది? ఐ థింక్ 2017లో. 2017 అంటే ఇప్పుడు ఒక 8 years బ్యాక్. 8 years బ్యాక్. ఓకే. సో ముంబైలో మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేశారు జాబ్? నేను ముంబైలో అప్రాక్సిమేట్లీ 2 years చేశాను సార్. 2019 వరకు. 19 వరకు చేశాను. ఓకే. తర్వాత అక్కడ చేశాను, దాన్ని మానేశాను యాక్చువల్ జాబ్. నేను మంచి శాలరీ ఉండేది. థింక్ ఏంటంటే సార్, మన థాట్స్ వేరు అనమాట, కాస్త మన ఆలోచనలు వేరు. జాబ్ చేస్తుంటే అందులో స్ట్రక్ అయిపోతామో అనిపించింది నాకు. ఓకే. అండ్ ఇంటి దగ్గర మమ్మీ డాడీ ఇద్దరే ఉండే అనమాట. అండ్ నాకు కాస్త హోమ్ సిక్ కూడా అనిపించింది. అండ్ అక్కడ జాబ్ ఐ థింక్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. లైక్ ఇది ఎంతవరకు నాకు తెలియదు, నాకు అనిపించి చెప్తాను. నేను అక్కడ పనిచేసింది ఒక బిజినెస్ పార్క్ ఉంటుంది యాక్చువల్గా, కంప్లీట్గా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. అది నాకు ఎలా అనిపించింది అంటే, ముంబై, నవీ ముంబైలో సార్. నవీ ముంబైలో. సో అది ఎలా అనిపించింది అంటే, లైక్ కోళ్ళ ఫార్మ్స్ ఉంటాయి కదా, లైక్ రోజు పొద్దున బ్యాగ్లు వేసుకొని పరిగెత్తడాలు. అంటే చాలా మంది మనతో పాటు ఉంటారు. అంటే ఇక అట్లా అనిపించేది, పొద్దున అంతా గుంపుగా వెళ్తాం స్కూల్కి వెళ్ళినట్టుగా, మళ్ళీ సాయంత్రం అందరూ 6 o'clock బయటికి రావడం, అంటే రొటీన్ అయిపోయింది. ఓకే. అండ్ అక్కడ ట్రాఫిక్ దారుణంగా ఉంటుంది. ఇక అది తెలిసిందే ముంబైలో. నేను కొన్నిసార్లు దారుణంగా ఇరుక్కుపోయాను అక్కడ ట్రాఫిక్లో. ఈవినింగ్ 6కి ట్రాఫిక్లో ఉంటే ఇంటికి వెళ్ళేటప్పుడు లైక్ నైట్ 3-4 అయ్యేది కొన్నిసార్లు. ఓకే. భారీగా ఉండేది అక్కడ. అండ్ ఆ కల్చర్కి నేను అడాప్ట్ కాలేకపోయాను యాక్చువల్గా. బట్ ముంబై ఇస్ ద బెస్ట్ ప్లేస్ డబ్బులు సంపాదించాలంటే. సో అక్కడ నుంచి నాకు బెటర్ ఆపర్చునిటీ హైదరాబాద్కి వచ్చింది. లైక్ ఒక ఎడ్యుకేషనల్ కంపెనీలో వచ్చింది. సో అక్కడ ఇంకా బెటర్ ప్యాకేజ్ వచ్చింది నాకు. ఎడ్యుకేషనల్ కంపెనీ అంటే మరి మీది మెకానికల్ కదా ఇక్కడ? అక్కడ ఎలా అంటే థింక్ ఏంటి సార్, నేను కోర్ జాబ్ చేశాను ముంబైలో. లైక్ ఇప్పుడు ఏమంటే అది నాకు బాగా నచ్చుద్ది అనుకున్నాను, కానీ నచ్చలేదు. ఆ తర్వాత వేరే ఆపర్చునిటీ చూశాను, అది నాకు హైదరాబాద్లో వచ్చింది యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే టీచింగ్ అనమాట. నాకు కాలేజ్ నుంచే లైక్ పబ్లిక్ స్పీకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్. లైక్ సెమినార్లు ఇవ్వడము, స్పీచెస్ ఇవ్వడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. అవును. సో దాని ద్వారా లైక్ ఆ ఇంట్రెస్ట్ తోటి దీనికి అప్లై చేశాను. ఇక్కడ ఏంటంటే టీచింగ్, ఇది కెమెరా ముందు టీచింగ్ స్టూడెంట్స్గా డైరెక్ట్గా, అంటే యూట్యూబ్ లాగానే ఉంటుంది మోస్ట్లీ. కెమెరా ముందు నేను మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ టీచ్ చేసేవాడిని. ఓన్లీ కెమెరాకే చెప్పేది? కెమెరాకే చెప్పాను. స్టూడెంట్స్ ఉండరు, ప్రత్యక్షంగా ఉండరు. ఉండరు. అచ్చా, వీడియో క్లాసెస్? వీడియో క్లాసెస్.
ఓకే. ఎవరికి చెప్పేవాళ్ళు అంటే ఏ లెవెల్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఐఐటికి ప్రిపేర్ అవుతారు కదా, మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. అంటే మీరు మళ్ళీ అంటే మెకానికల్ నుంచి ఇక్కడ మళ్ళీ ఇది టీచింగ్ సేమ్ కదా, లైక్ సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఏంటంటే బేసిక్, అది ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. అయితే మళ్ళీ మీరు ఈ జాబ్ చేశారు ఓకే, కానీ మళ్ళీ అది యూట్యూబ్కి ఎట్లా వచ్చారని ఇప్పుడు మాకు కావాల్సింది యూట్యూబ్ వరకు ఎక్కడ దాకా వచ్చి ఎట్లా వచ్చారు విషయం ఏంటి సార్, ఇప్పుడు నేను ఆ కంపెనీలో టీచ్ చేసేవాడిని కెమెరా ముందు. సో ఆ టైంలోనే నేను యూట్యూబ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా మంది క్రియేటర్స్ని చూస్తున్నాను. సో అంటే ఎందుకు ఆ ఐడియా ఏంటి వచ్చింది? ఇప్పుడు యూట్యూబ్ అనేది క్రియేటివ్ సైడ్ కంప్లీట్గా. అంటే ఇప్పుడంటే ఏదో కొంచెం చిల్లర చేస్తున్నారు, కానీ యాక్చువల్గా అయితే క్రియేటివ్ సైడ్ ఏది అంటే మీలాంటి ప్రొఫెషనల్స్ దాన్ని ఎట్లా వాడుకుంటారో తెలుస్తుంది కదా. అంటే అట్లా పోవాలని ఎలా అనిపించింది అని? అంటే మీకు ఏదైనా అంటే గోల్ ఉండేనా ఇంత ముందు నుంచి? అంటే మీరు ఎట్లా హీరోలా ఉంటారు కాబట్టి నేను సినిమా హీరో కావాలి లేకపోతే ఒక డైరెక్టర్ కావాలని ఏమన్నా అలా లేదు సార్, చిన్నప్పటి నుండి ఉండేనా? ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ ఉంది సార్ యాక్చువల్లీ. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా మన కాలేజీలో పునాదులు పడుతుంది. సో మా కాలేజీలో ఎలా అంటే కాస్త ఫ్రీడమ్ ఉండేది. అప్పుడప్పుడు ఫెస్ట్లు అవుతాయి, లైక్ డాన్సులు చేయడం కానీ, షార్ట్ ఫిల్మ్స్, కల్చరల్ ఫెస్ట్లు. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పబ్లిక్ స్పీకింగ్ ముందు నుంచే ఇంట్రెస్ట్. ఈ లైక్ కెమెరా ముందు రావడం నాకు ఇంట్రెస్ట్ ముందు నుంచి. ఓకే. కాకపోతే నాకు ఎప్పుడు అవకాశం రాలేదు, అండ్ దాన్ని కెరియర్గా చూస్ చేసుకొని తెలియదు నాకు. సో ఆ తర్వాత నేను జాబ్ చేసుకుంటూ అండ్ ఇప్పుడు టీచింగ్ చేసేవాడిని. అంటే మీరు కాలేజీలో అన్నారు, అంటే మీరు ప్రీమియర్ కాలేజెస్లో ఇటువంటివి ఉంటాయి. యాక్చువల్గా మన వ్యూయర్స్ కూడా తెలియాలి. యాక్చువల్గా చాలామంది ప్రీమియర్ కాలేజ్ ఎందుకు అనుకుంటారు, అక్కడ అదే చదువు చెప్తారు ఇక్కడదని. నేను చూశాను కదా ఐఐటిలో ఈవెన్ కొన్ని వాళ్ళకు సబ్జెక్ట్స్ అసలు మామూలు సబ్జెక్ట్స్ కాకుండా వాళ్ళకి డ్రామా అనేది ఒక సబ్జెక్టు. అంటే అది అకాడమిక్స్లో ఉండదు. వాళ్ళు రోజు ఒక నాటకం వేయాలి, పబ్లిక్ స్పీకింగ్ చేయాలి. సో ఇటువంటి ఉంటాయి అన్నమాట. అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చదవడం వల్ల అంటే వాళ్ళకి ఏంటంటే ఈ మన సాఫ్ట్ స్కిల్స్ పెరగడం కోసం వాళ్ళు రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు అది అంటే మీది కూడా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మా కాలేజీలో కాస్త ఫ్రీడమ్ ఉండేది సార్. అంటే ఓన్లీ ఆ విషయం ఏంటంటే సార్, మీరు ట్రిపుల్ ఎప్పుడు ఎలా ఉందో తెలియదు స్టాండర్డ్ నాకు. అప్పుడు ఎలా అంటే అవి టాప్లో ఉండేటివి, లైక్ ట్రిపుల్ ఐటీ అనగానే గొప్పగా చూసేవాళ్ళు. అండ్ అక్కడ ఎడ్యుకేషన్ కూడా అలాగే ఉండేది. ఎలా అంటే అక్కడ టీచర్లు వచ్చి మిమ్మల్ని బలవంత పెట్టి ఇది చదవండి. అండ్ మా ఎగ్జామ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మేము ఎగ్జామ్స్లో పేపర్ వాడాం, అసలు మొత్తం కంప్యూటర్లోనే ఉంటుంది. జస్ట్ ఇది ఎంసీక్యూ క్వశ్చన్సే ఉంటాయి కంప్లీట్గా. అసలు ట్రిపుల్ ఐటీ పేరులోనే ఉంది కదా, లెర్నింగ్ బై, అంటే ఎలా అంటే లెర్నింగ్ బై డూయింగ్. పూర్తి పేరు అదే కదా ట్రిపుల్ ఐటీ పూర్తి పేరులో ఆ పేరులోనే ఉంది కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆఫ్ కోర్స్ సార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ అన్నప్పుడు ఇంకా అదే ఉంటుంది. మనిషికి ల్యాప్టాప్ ఇస్తారు అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే. ఎడ్యుకేషన్ ఇస్ టాప్ లో. అంటే ఈ మధ్య న్యూస్ చాలా, అంటే ఈ ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ కొంతమంది చాలా గొడవ ఏదో అయింది కదా. ట్రూ సార్, అది వినడానికి కాస్త బాధాకరం సార్. కాకపోతే అంటే విషయం ఏంటి సార్, న్యూస్లో వచ్చినట్టుగా పరిస్థితులు ఉండవు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అక్కడ, మేమున్నప్పుడు కూడా ఉండేది. సరే విషయం ఏంటంటే అది మామూలు కాలేజ్ లాగా తక్కువ మంది, అక్కడ దగ్గర ఒక 8,000 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ అంతా అది రెసిడెన్షియల్ కదా, ఒకటే ప్లేస్లో ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అవునవును. కాకపోతే కొన్నిసార్లు సివియర్గా ఉంటాయి ఇప్పుడు స్టూడెంట్స్ చేస్తున్నాయని. అయితే అంటే అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో అలా జరగడం అనేది సరే, అంటే మనకు అది ఆ విషయం ఏంటి సార్, యూనివర్సిటీ అవుట్స్కట్లో ఉంటుంది. ఇప్పుడు బాసర్ టెంపుల్ తెలుసా మీకు? టెంపుల్కి అవతల ఉంటుంది, దగ్గరలో టౌన్ ఉండదు, ఏది ఉండదు. సో మేబీ అది కూడా రీజన్ కావచ్చు మేబీ. అయితే ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామంటే మీరు అది టీచింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో ఆ ఎడ్యుటెక్ కంపెనీలో. ఆ తర్వాత మీరు యూట్యూబ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది, మీరు అప్పుడు స్టార్ట్ చేశారా యూట్యూబ్ ఛానల్? లేదు సార్, చాలా మంది క్రియేటర్స్ లాగానే కోవిడ్ నన్ను బాగా మోటివేట్ చేసింది యాక్చువల్గా. ఓకే, ఆ టైంలో కోవిడ్ వచ్చింది, అంటే 2020. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది సార్, టీచ్ చేసేటప్పుడే నేను యూట్యూబ్ చూస్తున్నాను, వేరే క్రియేటర్స్ని చూస్తున్నాను. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళలాగా నేను చేయగలను అనిపించింది. సో వేరే క్రియేటర్ని చూసుకుంటూ లైక్ చాలా మన తెలుగు క్రియేటర్స్ని చూశాను నేను. అండ్ నేను అక్కడ చేసేది కూడా అదే, కెమెరా ముందే టీచ్ చేసేవాడిని. సో సేమ్ మనం యూట్యూబ్లో చేస్తే అయిపోతుంది అనిపించింది. డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో యాంకర్గా చేశాను, జస్ట్ టైం పాస్ చేశాను. ఓకే ఓకే. లైక్ మండే టు ఫ్రైడే మెయిన్ జాబ్ ఉంటుంది, 2 days ఖాళీ ఉంటుంది. నాకు మోస్ట్లీ ఫ్రీగా ఉండడం ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు. ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతాను. కొన్ని మీడియా కంపెనీస్తో మాట్లాడాను నేను, అంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళతో మాట్లాడి అక్కడ సైన్స్ వీడియో చేసేవాడిని. నాకు సైన్స్ ఇంట్రెస్ట్. మురళీమోహన్తో ఇంటర్వ్యూ చేసినట్టు ఎప్పుడు అది? అది ఐ థింక్ 2022లో కావచ్చు సార్. అంటే తర్వాత అది నేను యూట్యూబ్ ఛానల్ అది కాదు సార్, ఎక్కడ చూసాను నేను, అది వేరే ఛానల్. అది దట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. తను చాలా
అయితే యాక్చువల్గా మీరు యాంకర్ ఉంటే ఇప్పుడు యాంకర్ ఎవరు పనికిరారు అనుకుంటా. అట్లే ఉండదు చాలా సార్. అంటే అప్పట్లోనే అంత బాగా ట్రై చేశారు. చేసాం. విషయం ఏంటంటే సార్, అలా చేసుంటే బాగుండేది. మంచి డబ్బులు కూడా వచ్చేటివి. కాకపోతే నాకు కాస్త ఇండిపెండెంట్ థాట్స్ ఉంటాయి అనమాట. లైక్ సొంత కంపెనీ పెట్టడము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ థాట్స్ ఎక్కువగా ఉండేవి. లైక్ ఒక ఇంకోటి దగ్గర క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ అన్నారు కదా, దట్స్ వాట్. అది ఉండదు కదా Yeah, దాంట్లో. that's అంటే ఒక దగ్గర వర్క్ చేస్తున్నట్టే కదా. అంతే. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి దాన్నే సఫర్ అవుతున్నాను. అవునవును. ఓకే. అంటే లైక్ సార్, జాబ్ అంటే ఎలా ఉంటదంటే చేయకూడదని కాదు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేనప్పుడు చేయొచ్చు. కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా అవకాశం దొరికితే సొంతంగా బిజినెస్ వెళ్ళడం గొప్ప విషయం యాక్చువల్లీ. ఎందుకంటే లైక్ నేను ఎలా సఫర్ అయ్యానంటే జాబ్‌లో, ఇప్పుడు ఇంట్లో ఏ అవసరం ఉన్నా లీవ్ తీసుకోవాలి. మేనేజర్‌ని బతిమలాడాలి. ఎండీని బతిమలాడాలి. అండ్ ఈవెన్ కొద్దిగా లేట్ అయినా, ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ మీకు తెలిసిందే. కొద్దిగా లేట్ అయినా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. ఓకే. ఐ థింక్ అది యాస్ ఎ కంపెనీగా వాళ్ళు చేసేది కరెక్టే. కానీ నా పర్స్పెక్టివ్‌లో ఇంటర్ పోయి ఇంత దారుణంగా బతికేస్తున్నాం అంటే అనిపించింది. ఇప్పుడు కొంతమంది జాబ్ చేయలేరులేండి. చేయలేరు. అది ఇప్పుడు ఆల్రెడీ ముందు నుండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటే చేయలేరు. అంటే ఆ ఇప్పుడు థాట్స్ ఉంటాయి. ఇంకోటి నేను అడగడం మర్చిపోయా. యాక్చువల్‌గా ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది అంటే మీలాంటి వారు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టగలుగుతారు. అప్పుడు ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు రైట్, యాక్చువల్‌గా. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన రిస్ట్రిక్షన్స్ టైంకి అంత పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కదా. యాహ్! పైగా ఇప్పుడు విలేజెస్లో ఎట్లా ఉంటుందంటే మామూలు జాబ్ చేసినా కూడా విలేజెస్లో ఎలా ఉంటుందంటే ఓ ₹1,00,00,000 కట్నం వస్తుంది అని అంటారు. అంటే మీకు ఆలోచన లేకపోవచ్చు, పెద్దవాళ్ళు ఫోర్స్ చేస్తారు కదా. అరే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోరా, మామూలు జాబ్ తెచ్చినా కూడా నీకు ₹1,00,00,000 వస్తుంది, కొంచెం మంచి జాబ్ వస్తే 2,00,00,000 కట్నం వస్తుంది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా మీకు అని ఉంటారు కదా. యాక్చువల్లీ సార్, ఈ కాలంలో కట్నం అనేది మంచి మోటివేషనే. దట్స్ నాట్ మోరల్లీ చూసుకుంటే సింగిల్ స్ట్రోక్లో ₹1,00,00,000 సంపాదించవచ్చు కదా. చాలా మంది యాక్చువల్లీ ఆ మోటివేషన్‌తోనే జాబ్ చేస్తా ఉంటారు. అంటే ట్రై చేస్తా ఉంటారు గవర్నమెంట్ జాబ్. సార్, నేను ట్రై చేయలేను కాదు. నేను ట్రై చేశాను గవర్నమెంట్ జాబ్ యాక్చువల్లీ. ఆ థింగ్ ఏంటంటే ఆ ప్రాసెస్‌లో నేను కొంతమంది ఎంప్లాయీస్‌ని కలిశాను. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేస్తున్న వాళ్ళని, డిఫరెంట్ సెక్టార్‌లో, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా చేస్తుండే కొంతమంది అప్పుడు. నేను వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంది ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం ఎక్స్‌పెక్టేషన్ లేదనమాట. సో జాబ్ చేస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ గవర్నమెంట్ జాబ్ వస్తే ఇక మొత్తం లక్షలు మేబీ కట్నం వేరే సంగతి, మనం అది మాట్లాడకూడదు మోస్ట్లీ. కానీ జాబ్లో పెద్దగా సంపాదించలేం కదా సార్. ఇప్పుడు ఐ మీన్ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవడం మంచి విషయమే, చేసేవాళ్ళు కూడా గొప్ప వాళ్ళే. ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు లైఫ్లో ఇంకా ఎదగాలనే ఆలోచన ఉన్నప్పుడు ఒకసారి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ లైఫ్ చూసుకుంటే వాళ్ళ లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు 10 yearsలో వాళ్ళు ఎలా ఉంటారు, ఇట్ ఈస్ స్క్రిప్టెడ్ కంప్లీట్గా. ఇప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. 5 years తర్వాత మీ శాలరీ ఎంత ఉంటుందో మీకు తెలుసు. సో దాన్ని అకార్డింగ్లీ మీరు బతుకుతూ ఉండాలి. కరెక్ట్. చెడ్డ విషయం కాదు, కొందరికి అదే ఇష్టము. కాకపోతే ఇంకాస్త ఎదగాలి, లైఫ్లో ఇంకా ఎత్తుకెళ్ళాలనిపించినప్పుడు లైక్ అది సూటబుల్ కాదు. నేను జాబ్ కోసం ట్రై చేశాను, నాకు ఆపర్చునిటీ కూడా వచ్చింది. అండ్ దానిలో కొన్ని చేశాము యాక్చువల్గా. బట్ అది నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు సార్ మోస్ట్లీ. అంటే ఇప్పుడు నేను మంచి ప్యాకేజ్తో ప్రైవేట్ జాబ్ చేసి వచ్చాను. అంటే ఆ డబ్బులు చూశాను, ఆ లైఫ్ చూశాను. మళ్ళీ సిమిలర్ లైఫ్. ఎంత ప్యాకేజ్ ఉండేది అప్పుడు మీకు నా లాస్ట్ గవర్నమెంట్ కంపెనీలో? నా లాస్ట్ ప్రైవేట్ శాలరీ సార్ 95, 85 దాకా వచ్చేది. అంటే మేము వీడియోస్ చేస్తాం కదా, అంటే 11 to 12 lakhs. 11 to 12 lakhs, 2 lakhs అనుకో. 11 to 12 lakhs ప్యాకేజ్. అండ్ దాంతోపాటు నేను అప్పుడు పార్ట్ టైమ్గా యాంకరింగ్ చేసేవాడిని కదా. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మెయిన్ జాబ్ కంటే 2 days నేను పార్ట్ టైం చేసేవాడిని. అంటే ఇంట్రెస్ట్తో చేసేవాడిని టైంపాస్కి. అందులో డబ్బులు ఎక్కువ వచ్చేటి. ఓకే. అంటే మల్టిపుల్ ఛానల్స్ మాడుకోవచ్చు కదా మనం. ఓకే. సో నాకు అది బాగా ఎక్కువ వచ్చేటి. దానిలో ఎక్కువ వచ్చేటి యాక్చువల్లీ. ఇప్పుడు ఇదొక ఇన్కమ్, అదొక ఇన్కమ్ వస్తున్నప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఎట్లా వచ్చారని? అదే కదా సార్, ఇప్పుడు నేను వేరే యూట్యూబ్ ఛానల్స్లో పార్ట్ టైమ్గా చేస్తున్నప్పుడే వాళ్ళ డబ్బులు నాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సో నేను తర్వాత ఆ యూట్యూబ్ రెవెన్యూ చూసాను వాళ్ళది. ఇప్పుడు జనరల్గా నార్మల్ యూట్యూబ్స్ వాళ్ళ రెవెన్యూ పెద్దగా ఉండదు. ఇప్పుడు అంటే రోజుకు 20 వీడియోస్ పెట్టే వాళ్ళ రెవెన్యూ పెద్దగా ఉండదు వాళ్ళది. వాళ్ళ వ్యూస్ కూడా తక్కువ ఉంటాయి. కానీ డెడికేటెడ్ న్యూస్ ఛానల్స్ లాగా మేబీ వాళ్ళ రెవెన్యూ వేరే ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ రెవెన్యూ పెద్దగా ఉండదు. కానీ డెడికేటెడ్ క్రియేటర్స్ ఉంటారు కదా, ఇండిపెండెంట్, ఎస్, రోజుకు ఒకటే వీడియో పెడతా ఉంటారు ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా. సో వాళ్ళ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు చూశాను అనమాట. లైక్ టెక్లో ఉన్న వాళ్ళు ఫ్యాక్ట్స్ చేసి చెప్పేవాళ్ళు, వాళ్ళు వీడియో ముందుకు వచ్చి వాళ్ళ రెవెన్యూ చెప్పేవాళ్ళు. అండ్ వాళ్ళు చాలా యంగ్ ఉంటారు, చిన్న లైక్ డిగ్రీ చేసుకుంటే కూడా యూట్యూబ్ చేసుకుంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. సో అది చూసి నాకు అనిపించింది లైక్ వీ కెన్ డూ బెటర్ ఇన్ దట్ అని చెప్పి. సో అలా నేను చేసుకుంటూ మెల్లగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ జాబ్ ఉంది కదా, జాబ్ ఎప్పుడు సరే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్కి వచ్చేవాళ్ళు, బ్రదర్ నేను జాబ్ చేయలేకపోతున్నాను, నేను యూట్యూబ్కి వచ్చేస్తాను అని చెప్పి. అది అందుకే యాక్చువల్లీ అలాంటి వాళ్ళు యూట్యూబ్ చేసుకోవచ్చు, కానీ దానికోసం జాబ్ వదిలేయకూడదు. ఇప్పుడు ఏ సోర్స్ లేకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో వచ్చి సక్సెస్ అవుతామంటే పాసిబుల్ కాదు సార్. అంటే
వాళ్ళు డెడికేటెడ్గా కూర్చుంటే అవుద్ది కావచ్చు, కానీ సపోర్ట్ ఏం లేనప్పుడు ఇబ్బంది పడతారు. ఆ జాబ్ చేసుకుంటానే దీన్ని ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే సమయానికి నేను అప్పటికే ఒక 15-20 ఇయర్స్ నేను జాబ్ చేశాను. నేను ఫైనాన్షియల్‌గా మంచి పొజిషన్‌లో ఉన్నా. కానీ మీరేంటంటే, మీరు అప్పుడే మీ కెరీర్ స్టార్ట్ అయింది. యా అప్పుడే మీరు అంటే జాబ్ మానేసి యూట్యూబ్ పోవడానికి ఏంటి రీజన్ అని? థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు మా నాన్నగారు, అమ్మ విలేజ్‌లో ఉంటారు. వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాళ్ళకు రీజనబుల్ అమౌంట్ వస్తది. వాళ్ళు సొంతంగా బతికేస్తారు. యాక్చువల్‌గా వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అయ్యి లేరనమాట. నేను పంపేవాడిని ఇంటికి డబ్బులు. కానీ నేను మరీ వాళ్ళకి హెల్ప్ చేసే అంటే అంత తక్కువ పంపాల్సిన స్థాయిలో అవసరం లేదు. అవసరం లేదు యాక్చువల్‌గా. ఓకే. సో వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. జనరల్‌గా ఇంట్లో ఎలా అంటే ఏదైనా జాబ్ వదిలేస్తే ఇక తిట్టేస్తారు. తిట్టేస్తారు కదా! ఆ! కానీ నాకు అలా లేదనమాట. నేను ఇలా చాలా జాబ్స్ వదులుకొని వచ్చాను యాక్చువల్‌గా. నచ్చకపోతే వదిలేసేవాడిని. సో అలాగా నాకు ఆ ప్రెషర్ లేదు కాబట్టి నేను కాస్త రిస్క్ తీసుకోగలిగాను యాక్చువల్‌గా. సో జాబ్ మానేసి ఇంకా కంప్లీట్ యూట్యూబ్ స్టార్ట్ చేశారు. కంప్లీట్ యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. నేను ఆ జాబ్ చేసుకుంటూనే యూట్యూబ్ చేసేవాడిని. అండ్ వేరే ఛానల్స్‌లో చేసేవాడిని. దాంతో నాకు ఐడియా వచ్చిందనమాట. అంటే ఎలా యూట్యూబ్ వర్క్ అవుద్ది. సో ఏం చేయొచ్చు ఇందులో అని చెప్పి. అక్కడ నాకు ఐడియా వచ్చింది. అండ్ దాని తర్వాత అదే టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు మిగతా అన్నీ ఆగిపోయాయి కదా! కంపెనీలో జాబు ఆ! ఆపేశారు. అది అందులో ఆపేశాను కంప్లీట్‌గా. ఓకే. యాంకరింగ్ కంటిన్యూ అయింది. యాంకరింగ్ యూట్యూబ్ చేశాను కొన్ని. కానీ వాళ్ళకి చేసే బదులు మనం చేసుకోవచ్చుగా అనిపించింది. అప్పుడు ఇంకా మీ దాంట్లో ఎక్కువ చేశారు. వాళ్ళు చేస్తూ నా చేశాను యాక్చువల్‌గా. అయితే మరి మీరు చేసినప్పుడు మీరు అంటే ఎన్ని వీడియోస్ చేసిన తర్వాత మానిటైజ్ అది ఫస్ట్ టైం పేమెంట్ పట్టింది సార్. చాలా టైం పట్టింది. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో రెగ్యులర్‌గా చేసేవాడిని కాదు. నాకు టైం దొరికినప్పుడల్లా ఒక వీడియో చేసేవాడిని. సో నార్మల్ అప్పుడు మానిటైజ్ కూడా కాలేదు. ఐ థింక్ నా ఛానల్ ఒక 8 మంత్స్ తర్వాత మానిటైజ్ అయింది. 8, 9 మంత్స్ తర్వాత. ఎప్పుడది? ఐ థింక్ 2021లో మానిటైజ్ అయింది నాకు తెలిసి. 21. 21, 22లో మానిటైజ్ అయింది. అంటే ఇప్పుడు 4 ఇయర్స్ జర్నీ అంతే. 4 ఇయర్స్ అంతే. వి ఆర్ స్టిల్ బిగినింగ్స్ యాక్చువల్లీ. మెల్లమెల్లగా అంటే ముందుకెళ్తాం. మీరు మానిటైజ్ ఒక 8 మంత్స్ అయింది. మీ ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది? ఐ థింక్ మానిటైజ్ అయిన 2 మంత్స్ తర్వాత వచ్చింది సార్. ఎందుకంటే మనము లిమిట్ ఉంటుంది కదా $100 దాటాలని చెప్పి. ఫస్ట్ మంత్ దాటలేదు. అంటే 21లోనే వచ్చింది అది కూడా. అప్పుడే వచ్చింది సార్. ఎంత వచ్చింది ఫస్ట్ పేమెంట్? ఐ థింక్ అది అప్రాక్సిమేట్లీ 22-25 మధ్యలో ఉంది యాక్చువల్లీ. మరి అప్పటి వరకు ఎలా మేనేజ్ చేశారని? ఆ పేమెంట్ వచ్చేంత వరకు ఎలా మేనేజ్ నేను చేశారు చేస్తున్నాను కదా సార్. ఫైనాన్షియల్‌గా? వేరే యూట్యూబ్ ఛానల్ సింగిలే కావచ్చు కానీ. వేరే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కదా. ఓకే. కోవిడ్ టైంలో ఇంకా బాగుపోయింది కదా యూట్యూబ్స్. ఇప్పుడు వేరే జాబ్స్ ఆగిపోయినాయి కానీ యూట్యూబ్ చేసే వాళ్ళు ఆగలేదు. అవును. వాళ్ళది ఇంకా బూమ్ అయింది యాక్చువల్గా. అవును చాలా మంది. యా. అవును మామూలుగా 1 lakh 2 lakhs ఉన్న వారు కూడా 1 minute పోయినట్టుంది ఆ టైంలో. ఇంకా ఆ టైంలో మేము స్టార్ట్ కాలేదు. కానీ వేరే ఛానల్స్ ముందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వీడియోస్ చేసేవాడిని నేను అట్లా. అయితే మరి మీరు మీదే చదివిందేమో మెకానికల్, ఇప్పుడు ఇక్కడ యాంకరింగ్, ఇక్కడేమో ఎడ్యుటెక్, కానీ వచ్చింది ఇప్పుడు మీరు చేసే యాక్చువల్గా చెప్పేదేమో ఇవంతా జియో పాలిటిక్స్, తర్వాత ఫ్యాక్ట్స్, సైన్స్ ఇలా ఉంటున్నాయి కదా. అంటే ఈ నిష్ అంటే ఎలా వచ్చింది ఐడియా ఇది తీసుకోవాలని? సార్ బిగినింగ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను సైన్స్ చేద్దాం అనుకున్నాను కంప్లీట్గా. అండ్ నేను సైన్స్ వీడియోస్ చేశాను. లైక్ స్పేస్ టెక్నాలజీ గురించి, ఇంకా డిఫరెంట్ ఫ్యాక్ట్స్ గురించి చేసేవాడిని. థింగ్ ఏంటంటే సార్, నేను మెల్లమెల్లగా యూట్యూబ్ చేసుకుంటూ నేర్చుకుంది ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టుగా ముందుకెళ్ళాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఇప్పుడు మన చంద్రయాన్ మిషన్ ఉందనుకోండి, అది 2-3 years బ్యాక్ది. ఆ వీడియో ఇప్పుడు చేస్తే ఎవరు చూడరు. అవును. సో ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి. ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తుందంటే మామూలుగా ఇప్పుడు జనాలు ఇప్పుడు ఎలా అయింది సార్, న్యూస్ ఛానల్స్ని, ఐ థింక్ ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్ యాక్చువల్లీ, న్యూస్ ఛానల్స్ని నమ్మట్లేదు జనాలు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ని అందరూ పార్టీస్తో కనెక్ట్ చేస్తున్నారు. అవునవును. జనాలు ఇప్పుడు మీరు చూడండి, గమనించండి, ఏదో ఒక పార్టీతో ఇది ఇండియా వైడే కాదు, వరల్డ్ వైడే జరుగుతుంది. చాలా మంది యూట్యూబర్స్ నమ్ముతున్నారు. యూట్యూబర్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉన్నారు యాక్చువల్గా. అండ్ వీళ్ళని ఎక్కువ నమ్ముతున్నారు. సో అది నేను గమనించాను. యాక్చువల్ సైన్స్ చేసేవాడిని, నేను ఇది గమనించాను కాస్త. సో ఇలా జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. మోస్ట్లీ లైక్ మీరు నా రీసెంట్ వీడియోస్ చూస్తే వరల్డ్ వైడ్గా ఏం జరుగుతుంది, ప్రజెంట్ పుతిన్ ఏం చేస్తున్నాడు, రష్యా యుక్రెయిన్ వార్. మీ దాంట్లో ఎక్కువ పాపులర్ వీడియోస్ అన్ని కూడా జియో పాలిటిక్స్ సంబంధించే ఉంటాయి. అది రీసెంట్ స్టార్ట్ చేసినాయి అవన్నీ. ఎస్, దానికే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా. ఇంతకుముందు సైన్స్ చేసేవాడిని. అయితే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక న్యూస్ ఛానల్స్ అట్లా పార్టీస్తో కనెక్ట్ అయ్యి. నార్మల్గా మీ ఛానల్ మీద కూడా ఒకటి ఉంది, ఒక అపప్రద ఉంది. ఏమని అంటే మీరు కూడా ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తారు అన్న ఇది కూడా ఉంది అనిపిస్తుంది. అంటే కొన్ని సార్లు ఓకే, అట్లా ఏమైనా ఉందా? లేదు సార్. యాక్చువల్ థింగ్ ఏంటంటే సార్, ఇది నేను కూడా విన్నాను యాక్చువల్గా. కమెంట్స్ జనరల్గా కామెంట్స్ చూడము క్రియేటర్స్, కానీ కొన్నిసార్లు చూస్తాం యాక్చువల్గా, అంటే హౌ పీపుల్ రెస్పాండింగ్ అని చెప్పి. అలా ఉంటూనే ఉంటుంది సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నిజాలు మాట్లాడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తప్పవు. ఇప్పుడు నువ్వు ఇంకో విషయం ఏంటంటే మనం నిజం ఆడుతున్నప్పుడు
మనం ఎవరినో ఒకరిని హర్ట్ చేస్తాం. మనం నిజం మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడమనుకోండి, అక్కడ ఎవరో ఒకరు హర్ట్ అవుతారు. అంటే హర్ట్ అయినోడు ఏదో ఒకటి అంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మా ఛానల్లో కంటెంట్ మొత్తం చూడండి మీరే కదా, ఇప్పుడు ఆడియన్స్ కూడా చెప్తున్నాను, మా కంటెంట్ మొత్తం చూడండి. కంటెంట్ చూసి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయండి. లైక్ ఎక్కడైనా మిస్ఇన్ఫర్మేషన్ ఉందా, కావాలని వక్రీకరించి చెప్పినట్టు ఉందా, అలా ఉండదు సార్. అంటే మనం నిజాలు మాడుతున్నప్పుడు ఎవరో ఒకరు హర్ట్ అవుతారు అంటే లైక్ దట్స్ దేర్ ప్రాబ్లం. అలా ఏమి ఉండదు సార్, పార్టీలు అలా ఉండదు. చాలామంది అనుకుంటారు లైక్ యూట్యూబర్స్ని కొనేయచ్చని. ఐ థింక్ సర్టెన్ యూట్యూబర్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ. వాళ్ళని చూస్తే మీకు అర్థమైపోద్ది. కంప్లీట్ థింగ్ ఏంటంటే, కంప్లీట్ పాలిటిక్స్ మాట్లాడే క్రియేటర్స్ని మేబీ కొనొచ్చు కావచ్చు. మేము పాలిటిక్స్ మాట్లాడాం కదా. అంటే మీరు ఇదొకటి వీడియో మళ్ళీ మొన్న జిఎస్టీ గురించి చేసినట్టుంది. దాంట్లో మళ్ళీ దాంట్లో కొంచెం మళ్ళీ ఏదో థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు మా వీడియోస్ ఎలా అంటే, రైట్ వింగ్ వాళ్ళు హ్యాపీ ఉండరు, లెఫ్ట్ వింగ్ హ్యాపీ ఉండరు. కొన్నిసార్లు వీళ్ళు హ్యాపీ అయిపోతారు, వీళ్ళు తిడతారు. కొన్నిసార్లు వీళ్ళు హ్యాపీ అయిపోతారు, వీళ్ళు తిడతారు. ఇప్పుడు మీరు చెప్పిన జిఎస్టీ వీడియోకి ఒక సర్టన్ సెక్షన్ బాగా హ్యాపీ అయిపోయింది. వేరే వాళ్ళు ఇక ఏంటి నువ్వు ఇలా మాడుతున్నా అలా. థింగ్ ఏంటి సార్, నిజాలు మాడుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దట్స్ కామన్ థింగ్ యాక్చువల్లీ. అయితే నేను అంటే మీ ఛానల్ మీద నాకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే, అంత స్పెషల్ ఇంట్రెస్ట్, నేను బేసికల్గా నేను కంటెంట్ రాసుకుంటాను కదా, నాకు తెలిసిపోతుంటుంది అక్కడ కంటెంట్లో ఉన్న కంటెంట్ ఈజ్ అ కింగ్ అంటారు కదా, కంటెంట్లో ఎంత దమ్ము ఉంది అనేది. సో మీ దాంట్లో కంటెంట్ ఈజ్ అ కింగ్ అనమాట, చాలా ఛానల్స్ కంపేర్ చేస్తే. సో ఆ కంటెంట్ మీరు అంటే ఎలా రాసుకుంటారు? అంటే మీరు ఒక ఇంజనీరింగ్ అఫ్కోర్స్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే, కాకపోతే నా మీద ఏంటంటే చిన్నప్పటి నుండి ఒక ఎండమూరి బుక్స్ కానీ, ఎండమూరి గారి బుక్స్ చదివాను బేసిక్గా. ఆ ప్రభావం వల్ల నేను అది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, మనం ఏదైనా కూడా రాగల కెపాసిటీ వచ్చింది. కానీ మీకు ఎలా వచ్చింది ఆ కంటెంట్ రాసే కెపాసిటీ కానీ, కంటెంట్ కానీ ఎలా అసలు ప్రిపేర్ చేసుకుంటారు? సార్ థింగ్ ఏంటంటే, జనరల్గా ఐ మీన్ ఎంతో అంత ఎదిగిన వాళ్ళు ఏం చెప్తారంటే, లైక్ ఐ మీన్ నేను ఎవరిని అఫెండ్ చేయట్లేదు, మేము బాగా బుక్స్ చదివాము, నాకు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి. థింగ్ ఏంటి సార్, నేను చాలా నార్మల్ గా సార్, నేను అండ్ బోరింగ్ గా యాక్చువల్లీ. నేను ఎక్కువ మందితో కూడా ఇంటరాక్ట్ అవ్వను. థింగ్ ఏంటంటే, నేను దీనికోసం బాగా బుక్స్ చదవడం కానీ బాగా హోంవర్క్ చేయడం చేయలేదు. న్యూస్ పేపర్ సార్, నార్మల్ న్యూస్ పేపర్. విషయం ఏంటంటే, నాకున్న ఐ మీన్ టాలెంట్ అని చెప్పను, నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను మాట్లాడగలను విషయాల గురించి, ఇంట్రెస్టింగ్గా మాట్లాడగలను. ఒక టాపిక్ ఇస్తే దాన్ని ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. అది నాలో ఉన్న స్పెషలైజేషన్. నాకు టాపిక్ ఇచ్చేస్తే దాన్ని బోరింగ్గా చెప్పగలను, చాలా ఇంట్రెస్టింగ్గా జనాలు నచ్చలాగా చెప్పగలను. ఇప్పుడు మా వీడియోస్లో మోస్ట్లీ ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుని దాని గురించి మాట్లాడతాం. సపోజ్ ఇప్పుడు రష్యా యూక్రెయిన్ వార్ ఉందనుకోండి, జనరల్గా మన ఇప్పుడు మా అడ్వాంటేజ్ ఏంటంటే, మన మెయిన్ మీడియా న్యూస్ ఛానల్స్ సరిగా పనిచేయకపోవడం మా అడ్వాంటేజ్. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకటే టాపిక్ మీద 100 వీడియోస్ చేస్తారు. ఆడ 100 వీడియోస్లో అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వాళ్ళు ఒకటే వీడియో చూసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళు 100 వీడియోస్ చూడరు కదా సార్. అండ్ జనాలు ఇప్పుడు న్యూస్ పేపర్ కూడా చదవట్లేదు, అంటే అంత టైం దొరకట్లేదు ఎవరికి. ఎక్కువ మంది చూడండి, వాళ్ళు ఏమిటంటే వీడియో ఆన్ చేసి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారు. అవునవును. సో అక్కడ మేము ఎంటర్ అవుతాం యాక్చువల్లీ. మా వీడియోస్ ఎలా అంటే, ఒక టాపిక్ తీసుకొని అయినా కూడా ఇప్పుడు కనెక్టింగ్ ద డాట్స్ అనేది కూడా ఒక కళ. ఇప్పుడు రాజమౌళి సినిమా చూస్తే ఆయన ఇప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్ కావచ్చు, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సినిమా నుండి ఎక్కడో తీసుకుంటాడు ఎవరైనా కూడా, ఎంత క్రియేటివిటీ ఉన్నా కూడా. సో ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకొని కనెక్టింగ్ ద డాట్స్ ఈజ్ ఇంకా న్యూ డాట్ అనమాట. అంటే అదొక క్రియేటివిటీ అంటారు. సో ఇప్పుడు అది చెప్పడం కూడా రావాలి కదా. ఇప్పుడు మీరు చెప్పారు ఏంటంటే, నేను కొన్ని ఈ టాపిక్ ఇప్పుడు సపోజ్ ఒక ఇప్పుడు మీరు సౌందర్య మరణం గురించి చేశారు ఒకటి, అది నాకు తెలిసి అదొక హైయెస్ట్ వ్యూస్ అనుకుంటా దాంట్లో ఉంది. సో అది ఇప్పుడు ఓకే చాలా చోట్ల ఉంది, అది కూడా ఉంది. కానీ దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఆ వీడియోని ఎలా ఎండ్ చేయాలి? ఎందుకంటే ఒక 30 సెకండ్స్ ఒక ఆడియన్స్ అది చూసి వ్యూరు ఆ తర్వాత నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసేస్తాడు. ఇప్పుడు ఏంటి జస్ట్ ఒక వేలతో ఇట్లా అనేస్తాడు. సో అది కూడా ఆ స్ట్రక్చర్ రావాలి కదా మీకు, ఆ కంటెంట్ రాసే స్ట్రక్చర్ కూడా. అది ఎలా వచ్చిందండి? ఐ థింక్ త్రూ ప్రాక్టీస్ ఓన్లీ సార్. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిచేశాను కదా, అంటే ఫ్రీలాన్స్ చేసేవాడిని. అక్కడ నేను ఎలా పనిచేసాను అంటే, నా కంటెంట్ నేనే రాసుకుంటాను. నేను సినిమా కంటెంట్ చెప్పను, ఆ హీరో ఏం ఎప్పుడు ఐ థింక్ 2018-19 టైంలో సార్. అది యాంకర్గా అదే పార్ట్ టైంగా చేసేవాడిని, ఫుల్ టైం జాబ్ చేస్తాను. అంటే అక్కడ నుండి ప్రాక్టీస్ అయింది. అక్కడ ఏంటంటే నా కంటెంట్ నేను ఓన్గా రాస్తాను యాక్చువల్గా. అప్పుడు ఏంటంటే సినిమాల్లో కంటెంట్ చేయను సార్ మోస్ట్లీ, అంటే ఇది గాసిప్స్ అవి మన వల్ల కాదు. నేను ప్యూర్ సైన్స్ చెప్పేవాడిని. అండ్ ఏదైనా మిత్స్ని బస్ చేయడం కానీ, ఇప్పుడు టైం ట్రావెల్ అంటే ఏంటి, జనాలకి టైం మెషిన్ సినిమాలు వస్తాయి, టక్కన అర్థం కాదు. టైం మెషిన్ అంటే ఏంటి, అది పాసిబుల్ అవుతుందా, స్పేస్ గురించి ఎక్కువ చెప్పేవాడిని.
ఇదేంటంటే సర్టన్ సెక్షన్స్ ఉంటారు. ఇప్పుడు సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళు, గాసిప్ చూసే వాళ్ళు చూడరు. ఈ ఆడియన్స్ కంప్లీట్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఆ ఆడియన్స్ అంటే టార్గెట్ నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు మన వ్యూయర్స్కి ఏంటంటే అంటే నేనేం ప్రూవ్ చేయదలుచుకున్నానంటే ఒక ఇంట్రెస్ట్ ఒక ప్యాషన్ ఉంటే ఓకే. మనం చదివిన చదువుకు సంబంధం లేని దాంట్లో కూడా మనం సక్సెస్ కావచ్చు అన్నదానికి నేను ఇది అడుగుతున్నాను అనమాట. అదే అడిగాను అందుకే. కరెక్టే సార్. మీరు చెప్పింది వాస్తవం యాక్చువల్లీ. ఇప్పుడు నేను బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. కోర్ జాబ్ చేశాను. నాకు అంత సూటబుల్ అనిపించలేదు. అండ్ అందులో కూడా ఇంకా ఎక్సెల్ అవ్వచ్చు. మంచి మంచి పోస్ట్‌కి వెళ్ళొచ్చు. కానీ నాకు అంతకన్నా బెటర్ ఇంకా వేరే చేయగలను అనిపించింది. సో వేరే స్టార్ట్ చేశాను యాక్చువల్‌గా. దట్స్ సార్ విషయం ఏంటంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి అంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్‌గా మీరు అందులో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే that's ఏదైనా what. కూడా మనం నేర్చుకోవచ్చు, ఏదైనా సాధించుకోవచ్చు. ట్రూ దట్స్ వాట్. అయితే ఇప్పుడు మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో అంటే ఈ యూట్యూబ్ జర్నీలో బాగా హై మూమెంట్ ఏంటి? లో మూమెంట్ ఏంటి? టు బి ఫ్రాంక్ సార్ నేనైతే బాగా సక్సెస్‌ఫుల్ అనుకోవట్లేదు. యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. హై లో మూమెంట్ అంటే సక్సెస్‌ఫుల్ అంటే ఒకటి చెప్తాను నేను. యాక్చువల్‌గా అంటే వ్యూయర్స్ కూడా తెలియాలి. మీది యూట్యూబ్‌లో దాదాపు ఒక 8.5 లక్షల మంది ఉన్నారు. యాహ్! ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 5 లక్షల మంది. అవును. ఫేస్‌బుక్‌లో ఒక 4 లక్షలు. అంటే మీకు దగ్గర దగ్గర మొత్తం కలిసి సోషల్ మీడియా దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అప్రాక్సిమేట్ 20 లాగా అవును. మరి తక్కువేం కాదు కదా! 20 లక్షల మంది ఫాలోవర్స్ నథింగ్ నాట్ ఏ జోక్. యెస్ సార్. యాక్చువల్‌గా నార్మల్ పర్స్పెక్టివ్‌లో చూస్తే నాట్ ఏ జోక్ కరెక్టే అది. కాకపోతే సార్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్రియేటర్స్ సార్. థింగ్ ఏంటంటే చాలా మంది ఉన్నారు. నాకన్నా గొప్ప గొప్పోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళని చూస్తూ ఉంటాను యాక్చువల్లీ. హౌ దే ఆర్ డూయింగ్ అని చెప్పి వాళ్ళని చూస్తాం. థింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు 100 మంది కౌరవులు ఉండి వేస్ట్ కదా! కౌరవులు 100 మంది ఉంటారు. ఓకే. వేస్ట్ కదా! పాండవులు 5గురే ఉంటారు కదా! అది కరెక్టే. ఆ! బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ క్రియేటర్స్ సార్. అదే గుడ్ క్రియేటర్స్ ఉన్నారు. అవును. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం మన అవునా? మంచి మంచి వాళ్ళు ఓన్లీ సెలెక్టెడ్. షూర్ షూర్ సార్. అది మీరు అది చెప్పలేదు అది. అంటే యూట్యూబ్ జర్నీలో హై మూమెంట్ ఏంటి? హై మూమెంట్ సార్ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ హై మూమెంట్. ఐ థింక్ స్టార్టింగ్‌లో మానిటైజ్ అయిపోయింది అన్న న్యూస్ నాకు వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. సార్ యూట్యూబ్‌ని మేము ఎలా చూసామంటే ఐ మీన్ ఇది నా పర్స్పెక్టివ్ యాక్చువల్లీ. స్టార్టింగ్‌లో మానిటైజ్ అవ్వలేదు. మానిటైజేషన్ కోసం బాగా కష్టపడ్డాం. వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాం. మానిటైజ్ అయిన తర్వాత ఫస్ట్ $1 వచ్చింది ఒకసారి. $1 $1 వచ్చింది. ఓకే. మానిటైజ్ అయిన 2 డేస్‌లో నాకు కనబడ్డది అది $1. అది నాకు ఎలా అనిపించిందంటే యూట్యూబ్ అనేది ఒక ఇప్పుడు దుబాయ్‌లో ఉంటాయి కదా సార్ ఆయిల్ బావులు జోక్స్ ఉంటుంది దీని మీద. ఎంత తవ్వుకుంటే అంత డబ్బులు. అంతే అంతే. యూట్యూబ్‌లో ఇప్పుడు నీకు $1 వచ్చింది. నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి. ఇప్పుడు జాబ్‌లో అలా కాదు. నువ్వు ఎంత కష్టపడ్డా నీకు సర్టెన్ సాలరీ ఉంటది. అంతకన్నా ఎక్కువ చేయలేవు. అంత ఇవ్వరు కూడా వాళ్ళు. కానీ యూట్యూబ్‌లో అలా కాదు. సో ఆ $1 నాకు బాగా మోటివేషన్ ఇచ్చింది సార్. అక్కడి నుంచి ఇక స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ 1, 100, 1000 ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అంటే ఫస్ట్ $1 మీకు మంచి హ్యాపీనెస్ ఇస్ రియల్లీ హ్యాపీనెస్ సార్ యాక్చువల్లీ. కానీ అది రావడానికి 9 మంత్స్ పట్టిందా? Time- అసలు మానిటైజేషన్ 8 మంత్స్ అన్నారు కదా! టైం ఎగ్జాక్ట్‌గా చెప్పలేను సార్. అంత టైం పట్టింది. అంటే టైం నేను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే నేను సీరియస్‌గా వర్క్ చేయలేదు దాని మీద. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ 2 ఇయర్స్ తర్వాత వచ్చింది అది. కానీ అందులో మేము సీరియస్‌గా వర్క్ చేయలేదు. సీరియస్‌గా వర్క్ చేసింది ఐ థింక్ ఒక మీరు చెప్పినట్టుగా 6 to 8 మంత్స్ యాక్చువల్లీ. సీరియస్‌గా పనిచేస్తే అక్కడికి వచ్చాము. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే సిట్యుయేషన్, ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు జనాలు. ఇవాళ పెడితే రేపు డబ్బులు పెరగాలి. ఇవాళ పెడితే నెక్స్ట్ మంత్ పెరగాలి. ఓపిక అంటే పేషెన్స్ గేమ్ అనేది అసలు ఎవరు ఆడట్లేదు. అది మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, స్టాక్ మార్కెట్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో అస్సలు లేదు. 6 నెలలు ఎవరు వెయిట్ చేసే ప్రసక్తి లేదు. ఇవాళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్‌లో నాకు మానిటైజేషన్ అయిపోవాలి. అంటే ఈ వ్యూవర్స్‌కి ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి కొద్దిగా మోటివేషన్ కోసం. అంటే ప్రతిదానికి ఒక పేషెన్స్ అనేది ఉండాలి. అది ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, లేకపోతే కెరీర్ అయినా కావచ్చు. మరి లో మూమెంట్ ఏంటి? ఆ లో మూమెంట్ అంటే సార్ మా మీద అటాక్ జరిగింది యాక్చువల్‌గా. అంటే సైబర్ అటాక్ జరిగింది. మాది విషయం ఏంటంటే సార్ చాలామంది సోషల్ మీడియాని టైమ్ పాస్‌గా వాడతారు. థింగ్ ఏంటంటే మనం కరెక్ట్‌గా కూర్చుంటే సోషల్ మీడియా ఈజ్ ఏ ఆయిల్ బాయ్ లాంటిది అది. మీరు ఎంత డబ్బులు అంటే డబ్బులు తవ్వుకోసం. అవును. ఆయిల్ వెల్. మాకు యూట్యూబ్ కంటే ఫేస్‌బుక్‌లో డబ్బులు ఎక్కువ వచ్చేటివి. ఎందుకంటే అందులో వీడియో ఫాస్ట్‌గా వైరల్ అవుతాయి. కానీ అది చాలా సెన్సిటివ్. అయితే ఏమైందంటే ఒక వీడియో చేశాము. నేను స్పెసిఫికేషన్‌కి వెళ్ళను. ఆ వీడియో కొంత సర్టెన్ సెక్షన్ నచ్చలేదు. దాని మీద మాస్ రిపోర్టింగ్ చేశారు. లైక్ ఒక పర్టిక్యులర్ గ్రూపే స్టార్ట్ అయింది దాని మీద. మాస్ రిపోర్టింగ్ చేశారు. పేజ్ బ్లాక్ అయింది. నేను అప్పుడు విలేజ్‌లో ఉన్నాను. నాకు ఇంటర్నెట్ యాక్సెస్ అంతగా లేదు. సడన్‌గా నాకు నోటిఫికేషన్ వచ్చింది పైన ఫేస్‌బుక్ పైన. అరే ఇలా జరిగిందని చెప్పి. సో అక్కడ షాక్ అయ్యాను సార్ నేను. అండ్ అక్కడ నాకు భయం స్టార్ట్ అయింది. లైక్ అంటే వేరే వాళ్ళని మెస్ అప్ అని కాదు. లైక్ ఒక్కసారిగా ఇలా ఆగిపోతుందా ప్లాట్‌ఫాము? ఇప్పుడు మనం మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. సడన్‌గా ఆగిపోతే
నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్ ఇస్ ద బెస్ట్ యాక్చువల్లీ. వాళ్ళు ఏం చేసినా లైక్ వాళ్ళ లైఫ్ అలా స్టేబుల్గా ఉంటుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే, నేను పేర్లు చెప్పాను మోస్ట్లీ. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నాకు ఐడియా లేదు కరెక్ట్గా. ఒక పొలిటికల్ లీడర్ మమ్మల్ని టార్గెట్ చేశారు. ఆ విషయం మాకు అర్థమైంది కరెక్ట్గా. అంటే ఆ పర్టికులర్ వీడియో మీద మాస్ రిపోర్టింగ్ జరిగింది. నేను తర్వాత యాక్చువల్గా యూట్యూబ్ని ఫేస్బుక్ని అప్రోచ్ అవ్వడం అంత ఈజీ కాదు. వాళ్ళు అసలు మనకి రెస్పాన్సే ఇవ్వరు. ఎందుకంటే చాలా క్రియేటర్స్ ఉంటారు కదా. నేను పెద్ద పెద్ద క్రియేటర్స్తో మాట్లాడాను, సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పి. మీరు వాళ్ళకి మెసేజ్లు పెడతా ఉండండి అని చెప్పారు. నేను ఫేస్బుక్ మెటా వాళ్ళకి దాదాపు 100 మెసేజ్లు పెట్టాను. అప్పుడు వాళ్ళు దాన్ని చూసి రెస్పాండ్ అయ్యారు. ఐ థింక్ అది కానీ 64 డేస్ పట్టింది సార్. 64 డేస్ పేజ్ బ్లాక్ అయిపోయింది. డబ్బులు లేవు, అందులో ఏం లేవు. 2 months ఆల్మోస్ట్. 2 months. ఆ తర్వాత మెటా నుంచి మాకు రెస్పాన్స్ వచ్చింది. లేదండి లైక్ మీ పేజ్లో ఏం మిస్టేక్ లేదు, మీ పేజ్ మీద మాస్ రిపోర్టింగ్ జరిగిందని చెప్పారు వాళ్ళు. నేను అడిగాను లైక్ ఎందుకు ఏంటంటే, అందులో ఒక తెలుగు లేడీ, సర్ప్రైజింగ్లీ మాకు తెలుగు లేడీ కనెక్ట్ అయింది మెటాలో. అప్పట్లో ఒక అసిస్టెంట్ ఇస్తారు మనకు, మంచి క్రియేటర్ అంటే రైజింగ్ క్రియేటర్స్ అని ఉంటుంది. రిలేషన్ మేనేజర్ లాగా. ఆ లేడీ నాకు చెప్పింది లైక్ పలానా ప్లేస్ నుంచి మీ పైన అటాక్ జరిగిందండి, అంటే సైబర్ అటాక్ జరిగిందంటే. అంటే ఎక్కడ పలానా ప్లేస్ అంటే మన రాజకీయ నాయకులే సార్. కొందరికి నచ్చలేదు అది. అక్కడి నుంచి మేము స్టేట్ పాలిటిక్స్ మాట్లాడడం మానేసాము. మీరు చూడండి, మేము నేషనల్ పాలిటిక్స్ మాట్లాడతాం, స్టేట్ పాలిటిక్స్ గురించి ఒక వీడియో ఉంటుంది మాకు. అంటే ఇది ఇంకెప్పటి నుండి మానేస్తారు ఇది స్టేట్ పాలిటిక్స్ మాట్లాడడం? మానేయడం అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే విల్ డిస్కస్ సార్. ఐ థింక్ ఇది 1.5 year బ్యాక్ నుంచి మేము స్టేట్ పాలిటిక్స్ అయితే మాట్లాడలేదు పూర్తిగా. అయితే ఇప్పుడు మీ కంటెంట్ చూసిన తర్వాత ఏమైనా ఇంపాక్ట్ కనిపించిందా సొసైటీలో కానీ? ఎవరైనా అంటే కొంతమంది ఏదైనా ఇంపాక్ట్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్ కాదు, ఏమన్నా అట్లా వచ్చిందా ఫీడ్బ్యాక్? అట్లా ఏం గమనించలేదు సార్. ఐ థింక్ ఏంటంటే, ఇప్పుడు నాలాంటి క్రియేటర్ చాలామంది ఉన్నారు. నా ద్వారా ఇంపాక్ట్ అంటే జనాలు మన వీడియోస్ చూస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు. లైక్ మోస్ట్లీ లైక్ ఏదైనా షాకింగ్ విషయాలు, ఎక్కువ మంది తెలియని విషయాలు చెప్తుంటే లైక్ ఇది నాకు ఇప్పుడు తెలిసింది అన్నట్టుగా కామెంట్స్ వస్తాయి. లైక్ అంతకన్నా ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో ఇంపాక్ట్ నేను చూడలేదు. మేబీ జరిగి ఉండొచ్చు, నాకు తెలియదు. అంటే దాన్ని మేము ఫాలో అప్ అవ్వలేదు కరెక్ట్గా. అంటే ఇప్పుడు మీ స్ట్రాటజీ ఎట్లా ఫాలో? అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి దాదాపు ఒక 5 lakhs ఏమి యాడ్ అయినట్టుంది కదా. అంటే ఏది అంటే మీ స్ట్రాటజీ ఎట్లా యూట్యూబ్లో అంటున్నారు మీరు? యూట్యూబ్లోనే కదా. అంటే మనం కలిసినప్పుడు 3,20,000 మంది ఉన్నారు. ఇప్పుడు 8,30,000 మంది దాకా ఉన్నారు. సో అంటే ఇంత డ్రాస్టిక్గా చేంజ్ అయింది కదా. అంటే అది ఎట్లా, ఏమన్నా స్ట్రాటజీ యూజ్ చేశారా? అది మనకు చాలా మందికి థింగ్ ఏంటంటే, మీరు 1 yearలో 5 lakhs పెరగడం గొప్ప అనుకుంటున్నారు. 1.5 year థింగ్ ఏంటంటే, అవి నార్మల్ ప్రాస్పెక్ట్లో గొప్పలా అనిపిస్తుంది. కానీ దేర్ ఆర్ వేరే క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళు 2-3 millionsకి వెళ్ళిపోయారు. అంటే ఇటువంటి ఛానల్స్ మనం చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది షార్ట్స్ అని, వ్లాగ్స్ అని అవి పెడుతుంటారు. ఇప్పుడు వాల్యూ అడిషన్ అనేది ఏముండదు కదా వాటిలో. ఇప్పుడు మీ ఛానల్ చూస్తే ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఒక ప్యాకేజ్ దొరుకుతుంది. ఇప్పుడు అంటే మీరు చెప్తే నమ్మరు, ఇది మణిపూర్ ఇష్యూ చేసినప్పుడు అంటే నేను ఎక్కువ ఫైనాన్స్ థింగ్సే చూస్తుంటా న్యూస్లో. ఎక్కువ పట్టించుకోను ఇవన్నీ, ఈ పాలిటిక్స్ ఏం పట్టించుకోను. ఏదైనా కావాలంటే ఇప్పుడు మణిపూర్ ఇష్యూ నడుస్తుంది, అసలు ఏంటి మణిపూర్ ఇష్యూ అని చెప్పేసి నేను ఏం చేశాను, మీ వీడియో చూసాను. నాకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఆ పేపర్ ఈ పేపర్ అని చూసేసి ఇవన్నీ తలకాయనట్టు కదా నాకు. సో నాకు అన్ని డాట్స్ ఒక దగ్గర కావాలి. సో అప్పుడు నేను ఏం చేశాను, మీ వీడియో చూసా. అలానే ఇప్పుడు అంటే మనకు ఒక ప్యాకేజ్ దొరుకుతుంది. అంటే నేను అదే అంటున్నాను, అంటే మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారు ఏంది అనేది. సార్ సబ్స్క్రైబర్స్ గెయిన్, టు బి ఫ్రాంక్ సార్, మీరు స్టార్టింగ్లో చెప్పారు కంటెంట్ ఇస్ కింగ్ అని. దట్ ఈస్ ద మోటో సార్. థింగ్ ఏంటంటే, సబ్స్క్రైబర్స్ కోసం అని టార్గెట్గా చేయలేదు, కన్సిస్టెన్సీ మ్యాటర్ సార్. ఐ మీన్ ఇది అందరి యూట్యూబ్ తెలిసి ఉంటుంది. మీరు వీడియోస్ రెగ్యులర్గా పెట్టగలగాలి. వీడియోస్ రెగ్యులర్గా పెట్టుకుంటూ వచ్చే టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ, విషయం ఏంటి సార్, మన వీడియో ద్వారా జనాల్లో వాల్యూ అడిషన్ అవుతుంది అండ్ మీరు కంటిన్యూగా చేస్తున్నారంటే అది నార్మల్గా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య ఒకవేళ సబ్స్క్రైబర్స్ గురించి మాడితే ఈ మధ్య షార్ట్ కంటెంట్ బాగా పోతుంది యూట్యూబ్లో కూడా. సో యూట్యూబ్లో షార్ట్స్ చేయడం, మేము కూడా షార్ట్స్ ఇప్పుడు బాగా చేస్తున్నాం యాక్చువల్గా. అంటే బాగా పోతున్నాయి, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ పోతుందా? ఇంతకుముందు కంటే బెటర్గా పోతుంది యాక్చువల్లీ. సో షార్ట్ కంటెంట్ ద్వారా మనకు సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు, ఎక్కువ వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉండి, ఇప్పుడు కొన్ని ఛానల్ చూసాను, పేరు చెప్పాను, 49-50 లక్షల మంది ఉన్నారు ఫాలోవర్స్. ఓకే. కానీ వీడియో చేస్తే 50,000 మంది, 60,000 మంది, 1,00,000 మంది కూడా చూడరు. ఓకే.
అంటే ఇప్పుడు మరి ఫాలోవర్స్ ఉండి కూడా వ్యూస్ రాకపోతే హా, waste. that's ఎందుకంటే the- షార్ట్స్ తో ఇన్కమ్ రాదు, ట్రూ సార్. వచ్చేది దీంతో వస్తుంది కదా, Yeah. అది ఎలా అని. సార్ కానీ మీ దాంట్లో మీది 2 lakhs అట్లా యావరేజ్ వస్తున్నాయి కదా. యావరేజ్గా 1 lakh కొడతా ఉంటాం సార్ వ్యూస్. ఆ, ఆ. సార్ మీరు చెప్పింది కరెక్ట్ యాక్చువల్గా. సబ్స్క్రైబర్స్ని టార్గెట్ చేయకూడదు. విషయం ఏంటంటే లైక్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కంటెంట్ ఈజ్ కింగ్. మీ కంటెంట్ మీరు చేసే వీడియోలో కంటెంట్ బాగుంటే మీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా రీచ్ పెరిగిస్తుంది. అండ్ కొన్ని ఛానల్స్ ఎలా ఉంటాయంటే విపరీతంగా సబ్స్క్రైబర్స్ ఉంటారు మీరు చెప్పినట్టుగా, వ్యూస్ ఉండవు. అవును, సో యాక్టివ్ లేని సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి తగ్గట్టుగా మీరు కంటెంట్ చేయట్లేదు. చేయట్లేదు. సో దట్స్ వాట్. అంటే వాళ్ళు ఓన్లీ షార్ట్సే చూస్తారు, ఇంకా లాంగ్ వీడియో చూస్తారు. అండ్ ఇంకోటి సార్, యూట్యూబ్లో షార్ట్స్లో డబ్బులు రావు ఎక్కువ. షార్ట్స్ అంటే అసలు ఆల్మోస్ట్ నిల్ కదా, నీళ్ళు ఆల్మోస్ట్ నీళ్ళు యాక్చువల్లీ. ఆల్మోస్ట్ నిల్. కానీ ఒకవేళ మీ షార్ట్స్కి 10 million 12 million వ్యూస్ వస్తుంటే అది ఎడ్యుకేషన్ కంటెంట్ కి రాదు. అబ్సల్యూట్లీ రాదు. మళ్ళీ పిచ్చి పిచ్చి పనులు చేస్తే తప్ప. క్రేజీ పనులు, అమ్మాయిల డాన్స్లు, ఎక్స్పోజింగ్ వస్తాయి. అది పిచ్చి పిచ్చి పనులు చేస్తే తప్ప రావు. పిచ్చి అనలేం సార్, దట్స్ ద టైప్ ఆఫ్ కంటెంట్ యాక్చువల్లీ. అవును, అది వాళ్ళకి సూట్ అవుద్ది. అవునవును. Yeah. తర్వాత ఇంకా ఇప్పుడు అసలు టాపిక్ అంటే మన ఛానల్లో అసలు టాపిక్ ఏంటంటే ఇప్పుడు సో ఫైనాన్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇప్పుడు ఇక ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఓకే గాడ్. మా వ్యూవర్స్ కి ఎస్పెషల్గా. ఓకే. సో యూట్యూబ్ ఛానల్ నుండి ప్లస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఓకే, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నుండి ఎంత సంపాదిస్తున్నారు? ఓన్లీ యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా. ఓన్లీ యూట్యూబ్ మానిటైజేషన్. ఇట్ వేరీస్ యాక్చువల్లీ. యూట్యూబ్లో చాలామంది బాగా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటారు, అండ్ అది నిజం కూడా, సంపాదించుకోవచ్చు. కానీ వేరీ అవుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక మంత్లో వచ్చింది నెక్స్ట్ మంత్లో ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సో మేము యావరేజ్ చెప్పాలంటే లైక్ వీ ఎర్న్ అప్రాక్సిమేట్లీ 2 to 3 or 4 యాక్చువల్లీ. అది ఓన్లీ యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా. త్రూ యూట్యూబ్ ఇన్ డాలర్స్. అది యూట్యూబ్ మానిటైజేషన్. నెక్స్ట్ ప్రమోషన్స్ ఉంటాయి కదా. ప్రమోషన్స్ సేమ్ సార్. ఇప్పుడు దీన్ని ఫర్ సపోజ్ 3 lakh అనుకుందాం యూట్యూబ్ మానిటైజేషన్. ప్రమోషన్ సేమ్ 3 lakhs వస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది, బట్ 3 యావరేజ్ గా 5 to 6 lakhs. 5 to 6. ఓకే. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ వస్తాయి సార్ మోస్ట్లీ. ఇన్స్టాగ్రామ్లో డబ్బులు రావు. చాలామంది ఇన్స్టాగ్రామ్ వ్యూస్తో డబ్బులు వస్తాయి అనుకుంటారు, డబ్బులు రావు యాక్చువల్లీ. సో అందులో ప్రమోషన్స్ వస్తాయి. సో దాని నుంచి అది చాలా వొలటైల్ సార్. కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు రావు. మనం యావరేజ్గా లైక్ 1 lakh వేసుకోవచ్చు మోస్ట్లీ. 1 lakh మంత్లీ 1 lakh. ఫేస్బుక్ సార్ యాక్చువల్లీ మాకు స్టార్టింగ్లో ఫేస్బుక్లో ఎక్కువ వచ్చేది, కానీ ఇప్పుడు ఫేస్బుక్ యాడ్ రెవెన్యూ బాగా తగ్గిపోయింది. లైక్ ఐ డోంట్ నో, లైక్ నేను వాళ్ళతో కూడా మాట్లాడాను, చాలామంది క్రియేటర్స్కి ఇదే ప్రాబ్లం ఉంది. దానికి ఇంతకుముందు 1 lakh ఈజీగా వచ్చేది, అందులో 1-2 lakhs వచ్చేది ఈజీగా. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఎలా అంటే 30-50కి పడిపోయింది మోస్ట్లీ. యావరేజ్గా 50 అనుకోవచ్చు. ఓకే. సో అట్లాంటప్పుడు మనం ఒక ఇయర్లీ ఇన్కమ్ చూసుకుంటే సో ఇయర్ ఎంత ఉండొచ్చు మీ టర్న్ ఓవర్? సార్ టు బి ఫ్రాంక్, థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మనం లెక్క పెడుతున్నాం, కానీ నిజంగా నేను లెక్క పెట్టుకోలేదు. లైక్ వస్తున్న కొద్దీ మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్ అంటే లైక్ ఎక్విప్మెంట్స్లో కానీ. మీ లెక్క ఇప్పుడు చూస్తే ఇది ఒక 6, 7, 8 అంటే 7 into 12 అంటే దాదాపు ఒక 70 to 90 lakhs మధ్యలో వస్తుంది. మీరు ఆ నెంబర్ చెప్తుంటే ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఎస్, అంతే ఉంటుంది యాక్చువల్గా. సో అంటే ఇయర్ లెక్క. అండ్ ఇది ఇప్పుడు మీరు 70-80 అన్నారు కదా, 80 కాదులేండి, 60-70 అనుకోవచ్చు. అండ్ ఇది లాస్ట్ 2-3 years నుంచి, అంతకుముందు లేదు కదా మనది. అవును, అంతకుముందు సరిగా. అవును. సో ఇప్పుడు మనం మానిటైజేషన్ స్టేబుల్ అయ్యాం కాస్త. అంటే ఇప్పుడు మీరేం రిగ్రెట్ అవ్వట్లేదు కదా? రిగ్రెట్ అవ్వట్లేదు కదా సార్? రిగ్రెట్ యూట్యూబర్స్ ఎవరు గారు నాకు తెలిసి. కంటెంట్ నమ్ముకున్న వాళ్ళు, ప్రాపర్ కన్సిస్టెంట్ మెయింటైన్ చేసే వాళ్ళు రిగ్రెట్ ఎవరు గారు. చాలా సంపాదించుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీరు అంటే ప్రమోషన్స్ మీకు జిఎస్టీ అదంతా వస్తుంది కదా? జిఎస్టీ పే చేస్తాం కదా సార్. జిఎస్టీ మేము భారీ యాక్చువల్లీ. కంపెనీ పేరేంటి? ఎన్బి షో ప్రైవేట్ లిమిటెడ్ సార్. ఎన్బి షో ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ సార్. థింగ్ ఏంటంటే సార్, ట్యాక్స్ కట్టడం ఇంత పెయిన్ఫుల్గా ఉంటుందని నాకు ఈ మధ్య తెలిసింది యాక్చువల్గా. ఇప్పుడు వేలల్లో కడుతుండే కదా? చాలా చాలా ఎక్కువ అయిపోతుంది యాక్చువల్గా. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఎవ్రీ మంత్ ఒక 1 lakh పే చేసినట్టు జిఎస్టీ అప్రాక్సిమేట్లీ సార్. అప్రాక్స్ అంతే అవుద్ది. సో తర్వాత ఓకే, ఇన్కమ్ వస్తుంది నిజంగా ఎవ్రీ మంత్. అంత డబ్బు కట్టమంటే అంత సాలరీ కూడా లేదు అప్పట్లో అసలు. మేము ఫ్రీ అని కాదు, గవర్నమెంట్. ప్రెసెంట్ నా ఏజ్ 29 సార్. ఓకే. సో 29 yearsకి దాదాపు ఒక 60 to 70 lakhs ప్యాకేజ్ అనుకోవచ్చు. థింక్ ఏంటంటే సార్, అది వినడానికి నెంబర్ మంచిది అనిపిస్తుంది, బట్ ఇట్స్ స్టిల్ లో సార్. ఇంకా ముందుకెళ్ళాలి యాక్చువల్గా. స్టిల్ వర్కింగ్ అన్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు. మీరు 1 million 2 million అయిన తర్వాత మీరు దొరకరేమో అనుకుని ఇప్పుడే పట్టుకుంటారు. లేదు సార్, ఇట్స్ ఓకే. లైక్ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. కానీ ఎక్కువ బయటికి రాము యాక్చువల్గా. థింగ్ ఏంటంటే మీ ఛానల్ నేను చూస్తుంటాను యాక్చువల్గా. మీ ఛానల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.
ఎస్పెషల్లీ మీ వీడియో అది బాగా ఫేమస్. లైక్ మీరు శాలరీ ప్యాకేజ్ని లైక్ డివైడ్ చేసి చెప్పారు, అమెరికన్కి ఇండియన్ కంపేర్ చేసి. అమెరికాలో నాకు అది ఇండియాలో ఎస్, అది నాకు భలే అనిపించింది యాక్చువల్గా. అప్పటి నుంచి మీ ఛానల్ ఫాలో అవుతున్నాను యాక్చువల్గా. అలా మీతో పరిచయము అండ్ మీరు పిలవగానే వచ్చాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఎస్ సార్. సో తర్వాత అమౌంట్ వస్తుంది, మనీ వస్తుంది. సో ఇప్పుడు మీ ఫైనాన్సెస్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇది చాలా మంచి టాపిక్ సార్, కాకపోతే నేను ఇందులో చాలా పూర్ యాక్చువల్లీ. నాకంత ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి నేను ఎప్పుడు తెలుసుకుంటాను యాక్చువల్గా. అంటే ఇంతకుముందు డబ్బు లేదు కదా, ఇప్పుడు వచ్చేసరికి అరే ఇలా వేస్ట్ అయిపోతుంది, ఇంకేం అలా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నో సార్ పర్టికులర్గా ఏం సాలిడ్గా ప్లాన్ చేయట్లేదు. మేము రియల్ ఎస్టేట్లో ప్లాన్ చేస్తున్నాను అండ్ అందరిలోకి నార్మల్గా గోల్డ్ మీద ప్లాన్ చేస్తున్నాము. గోల్డ్ అంటే లైక్ జ్యువెలరీ వాటి మీద. దట్స్ అ బ్యాడ్ థింగ్ ఐ నో, బట్ ఇప్పుడిప్పుడే నేను ఈ స్టాక్స్ గురించి తెలుసుకొని ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు ఓన్ ఫ్లాట్ ఉంది. ఓన్ ఫ్లాట్ ఉంది. తర్వాత ఇంకా మన ల్యాండ్స్ తీసుకున్నారా? ప్లాన్ చేసాం యాక్చువల్గా. యా, ఇస్ దేర్. ఓకే, అంటే రియల్ ఎస్టేట్ ప్లస్ ఇప్పుడు మెల్లగా లైక్ మీరు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్ వాటిలో ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మెల్లగా స్టార్ట్ చేసి అది కూడా మీ సజెషన్ తోటి సార్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే. సో తర్వాత మళ్ళీ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా? సార్ ఇన్సూరెన్స్ మస్ట్ సార్ యాక్చువల్లీ. ఇన్సూరెన్స్ వాల్యూ నాకు ఎప్పుడు తెలిసిందంటే 2019లో యాక్చువల్లీ. మా నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది 2019 బిఫోర్ కరోనా. అప్పుడు కరోనానే ఉండే సార్, ఆల్మోస్ట్ కరోనా నడుస్తున్నప్పుడు బైక్ పైన వెళ్తున్నారు, యాక్సిడెంట్ జరిగింది అండ్ కాళ్ళు బాగా ఫ్రాక్చర్ అయిపోయినాయి కంప్లీట్గా. చెయ్యి దారుణంగా అయిపోయింది. బైక్ మీద ఒక వెహికల్ వచ్చి బైక్ని గుద్దేసింది, నాన్నని గుద్దేసింది నాకు. మమ్మీ గారు కూడా అదే బైక్ మీద ఉండే యాక్చువల్గా. మమ్మీకి ఏం కాలేదు, నాన్నకు సివియర్గా అయింది యాక్చువల్గా. హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపు 5 lakhs దాకా అయింది సార్, అప్రాక్స్ 5 lakhs. అంత డబ్బు లేదు అప్పుడు, అప్పు చేసాం. ఆరోగ్యశ్రీ సార్ అవి కొంతమంది వర్కౌట్ అయితే కావచ్చు, బట్ మాకు వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్గా. మేము ట్రై చేసాము, జరగలేదు సార్ అది. కానీ అది తర్వాత అంటే ఇప్పుడు నేను రాంప్రసాద్ గారు చాలాసార్లు వీడియోలు చెప్పామన్నమాట. ఆరోగ్యశ్రీ అనేది మనకి పేరుకుంటుంది తప్ప అక్కడ ప్రాక్టికల్గా పోయేసరికి అది అప్లై కావు, ఇబ్బంది ఒకటి. ఇంకోటి ఏంటంటే కేస్ టు కేస్ దాని లిమిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ సర్జరీకి ఇంతే లిమిట్ అని ఉంటుంది. ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటారు ఆరోగ్యశ్రీ అప్పట్లో 5 lakhs ఉండేది, ఇప్పుడు 10 lakhs ఏమైంది. ఓకే, సో నాకు 10 lakhs వరకు నాకేం ప్రాబ్లం లేదు కదా అనుకుంటుంటారు ఈ విలేజెస్లో కానీ వీళ్ళందరూ. అంటే ఇప్పుడు మా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే చాలా మంది తెలియాలని చెప్పేసి. సో వాళ్ళు ఏదంటే ఇంకా వేరే ఇన్సూరెన్స్ ఏం తీసుకోరు. కానీ అక్కడికి వెళ్తే ఇప్పుడు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు యాక్సెప్ట్ చేయడమే గొప్ప, చేశాడు అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో వాళ్ళు తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అది ప్లీజ్ కంటిన్యూ. అది 5 lakhs ఏమో ఖర్చు అయింది అన్నారు. ఐ మీన్ 5 lakhs అయింది యాక్చువల్గా. అంత డబ్బు లేదు అప్పుడు, అంతా ఆల్మోస్ట్ అప్పే చేసాం పూర్తిగా. అండ్ అప్పు కోసం కూడా చాలా ఇబ్బంది పడాలి సార్, టక్కన ఇవ్వరు కదా టక్కన. అవునవును, ఇబ్బంది అయింది యాక్చువల్గా. అప్పుడు నాన్నకు ఒక ఇన్సూరెన్స్ ఉండే, నేను కంపెనీ పేరు చెప్పను, అది ఏదో నార్మల్గా తీసుకున్నారు, అసలు ఏ ఐడియా లేదు అప్పుడు. నాకే పర్లేదు, మనం మ్యూట్ చేసుకుందాం, నాకే గుర్తులేదు కరెక్ట్గా. అది ఆ కంపెనీ ఆఫీస్ కూడా వెళ్ళాను నేను, అసలు వాళ్ళు కేర్ చేయలేదు సార్ కంప్లీట్గా. అండ్ గవర్నమెంట్ సంగతి అయితే నేను ట్రై చేశాము, మరి మాకైతే రాలేదు పూర్తిగా అది. సో అప్పుడు అప్పు చేసి అంతా అయింది. నాన్న హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్. నాన్న మమ్మీ డాడీకి సపరేట్, నేను సపరేట్ తీసుకున్నాను. మీది సపరేట్ ఇండివిజువల్గా తీసుకున్నాను. మళ్ళీ మ్యారీడ్ అయిన తర్వాత ఫ్యామిలీ. ఫ్యామిలీ, ఎస్. అందరికి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అందరికి ఉంది ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను సార్. ఓకే, ఎంత తీసుకున్నారు? అది 2 కోట్లు తీసుకున్నాను యాక్చువల్లీ. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, ఆ ఇన్సిడెంట్ వల్ల మీరు తీసుకోవాలి. అది అంటే ఇంకా నయం, మీకు ముందు తెలిసింది, అది తీసుకున్నారు. అయితే మీరు ఆన్లైన్లో తీసుకున్నారా ఆఫ్లైన్లో? ఆన్లైన్ సార్. థింగ్ ఏంటంటే సార్, నేను స్టార్టింగ్లో ఆఫ్లైన్ తీసుకున్నాను, ఏజెంట్ దగ్గర తీసుకున్నాను. చాలా పేరు చెప్పేసి నాకు తెలియదు, స్టార్ హెల్త్ తీసుకున్నాను యాక్చువల్లీ. అది నాకు అంత యూజ్ అవ్వలేదు. ఓకే, నేను ట్రై చేశాను, కుదరలేదు నాకు. తర్వాత నేను మెల్లమెల్లగా వేరే తెలుసుకొని ఇప్పుడు పాలసీ బజార్లో తీసుకున్నాను నేను యాక్చువల్గా. అండ్ దే ఆర్ గుడ్. నేను వాళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakhs తీసుకున్నాను. అండ్ దాన్ని ఇప్పటిదాకా నేను 2 times క్లెయిమ్ చేసుకున్నాను. నేను డబ్బులు కట్టిన దానికంటే ఎన్నో రెట్లు తీసుకున్నాను డబ్బులు నాకు వెళ్ళి. జనరల్గా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం రాకూడదు, అలా జరగకూడదు. కానీ నాకు దురదృష్టం వల్ల జరిగింది. నాకు డెంగ్యూ వచ్చిండే యాక్చువల్లీ. అది నా ఆడియన్స్ కూడా తెలుసు. అసలు విపరీతంగా ఒక 30 days నేను వర్క్ చేయలేకపోయాను. నాకు కూడా
అప్పుడు మీరు మనం ఏదో వీడియో కాల్ లో ఒకసారి Yeah, మాట్లాడుతున్నాం, yeah. మీ ఫేస్ అంతా మొత్తం వాడిపోయి. మీరు వచ్చిన తర్వాతనే అయింది లేదు, యాక్చువల్గా. మనం కలవడం కూడా డెంగ్యూ తర్వాతనే కదా. ఎస్ ఎస్ అప్పుడు అంతా ఫేస్ అంతా డల్ గా ఉంది కదా. దారుణంగా అయింది యాక్చువల్గా. అది దారుణంగా అయింది యాక్చువల్గా. అప్పుడు దాదాపు 2 lakhs అయింది. నేను ₹1 కట్టలేదు. అంటే ఇక్కడ జనరల్ గా ఉండే ఒక అభిప్రాయము అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే, అరే నాకేమీ కావట్లేదు కదా. ఇంకోటి ఏంటంటే కొంతమంది నేను మంత్రి సత్యనారాయణ గారి డైట్ పిఆర్కే గారి డైట్ ఫాలో అవుతా లేదు నాకేం కాదనుకుంటారు. ఎస్ ఎస్ యాక్చువల్గా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాడకపోతేనే మంచిది. మంచిది. ఎస్ అంటే యువర్ కానీ లక్కీ, ఉండాలి. యువర్ లక్కీ ఇన్ ద వరల్డ్. ఎస్ ఆఫ్ కోర్స్. ప్రపంచంలో నీకు ఏ ఆరోగ్య సమస్య లేదంటే నీ అంత లక్కీ ఫీల్ ఎవరు ఉండనట్టే కదా ప్రపంచంలో. కానీ అదొకటే ప్రాబ్లం కాదు కదా సార్. ఇప్పుడు ఆరోగ్య ప్రాబ్లమ్స్ రాలేదు కరెక్టే. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అది పక్కన పెట్టాడు, అది చస్తే వస్తాయి కాబట్టి నేను వాడలేదు కదా అనే ప్రసక్తి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, టర్మ్ ఇన్సూరెన్స్ మన కోసం కాదు. అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కోసం కానీ కాదు, అది ఫ్యామిలీ కోసం. అది ఫ్యామిలీ కోసం. దాన్ని ఇన్వెస్ట్మెంట్ లా చూడకూడదు. అది కేవలం సెక్యూరిటీ ఫండే. చాలా మంది అదే కదా. ఇప్పుడు చాలా మందికి ఉండే ఇప్పుడు మేము టర్మ్ ఇన్సూరెన్స్ గురించి వీడియో చేసామనుకోండి ఇంకా చూడరు. హెల్త్ ఇన్సూరెన్స్ వీడియో చేయండి, చూడరు అది. కానీ ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూడు, వాళ్ళు చూస్తారు సార్. చూస్తారు, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కదా. అది తక్కువ కదా పర్సెంటేజ్. దీనికి థింక్ ఏంటి సార్, నేను మా విలేజ్ దగ్గరే ఒక ఫ్యామిలీ, హస్బెండ్ అనమాట, ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటుంది. హస్బెండ్ యాక్సిడెంట్లో పోయారు. విలేజ్లో సార్ మోస్ట్లీ ఇన్సూరెన్స్ తెలియదు, హెల్త్ ఇన్సూరెన్స్ తెలియదు, పాపం తెలియదు అది వాళ్ళకి. గవర్నమెంట్ ఏదో ఇస్తా అనుకుంటారు కానీ అంత వర్కౌట్ అవ్వవు అవి. గవర్నమెంట్ ఎంత ఇచ్చినా ఒక 20% 30% ఇస్తుంది కావచ్చు. ఆ మిగతాది కట్టుకోనికే వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటారు సార్. ఇప్పుడు అతను యాక్సిడెంట్లో చనిపోయారు, ఇద్దరు పిల్లలు, వైఫ్. తను జనరల్గా ఏం పెద్ద పని చేయదు, విలేజ్లో ఉంటుంది. ఏం పని చేస్తుంది పాపం, ఎట్ట పోషిస్తుంది? ఇన్ కేస్ తన దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంటే ₹1,00,00,000 ఒకేసారి వచ్చేటి, ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వచ్చేటి. సో దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ కదా సార్. దాన్ని బ్యాంక్లో వేసుకుని లైఫ్ లాంగ్ బతికేస్తారు వాళ్ళు. ఈ మిస్టేక్ ఎవరు చేయకూడదు యాక్చువల్గా. సార్ విషయం ఏంటంటే, మీ వీడియోస్లో కూడా చూశాను నేను, మన ఆడియన్స్ దగ్గర ఫైనాన్షియల్గా అంత అవేర్నెస్ లేదు జనాల్లో. అసలు ఎడ్యుకేషన్ మన స్కూల్లో కూడా చెప్పారు సార్, దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇది. అది తర్వాత రియలైజ్ అయ్యాను. స్కూళ్ళలో ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను చాలా వీడియోలు చెప్తున్నా కదా. ఓకే. మన సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి కదా, ఓకే. 6th లో ఒక సబ్జెక్ట్ ఉంది, 6th 7th 8th 9th 10th లో ఓకే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంది. అంటే ఎగ్జామ్ ఉండదు దానికి. ఓకే, జస్ట్ అవేర్నెస్ కోసం. యాక్చువల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఏఐ, రోబోటిక్స్. ఈ 3 సబ్జెక్టులు సిబిఎస్ఈలో ఉంటే వాటికి ఎగ్జామ్ ఉండదు. ఓకే. చాలా మంది తెలియదు ఇది. ఓకే. సిబిఎస్ సంగతి తెలియదు సార్. ఇప్పుడు మామూలు స్కూల్స్ ఉంటాయి కదా, 6th నుంచి ఉంది. మామూలు స్కూల్స్లో ఉందా ఇలాగా ఇప్పుడు? లేదు, మామూలు స్కూల్స్ లేదు సార్. సిబిఎస్ఈకి ఎంతమంది వెళ్తారు సార్? చాలా తక్కువ పర్సెంటేజ్, తక్కువ. నాకు తెలిసి ఒక 5% 10%. ఇప్పుడు మా విలేజ్ ఉంది, మా విలేజ్ చుట్టుపక్కల సిబిఎస్ఈ లేవు. అది పెట్టాలి కదా. అందుకనే ఇప్పుడు నన్ను అడిగితే ఏంటంటే ఈ నేషనల్ సిలబస్ ఫాలో అయిపోతే బెటర్ చాలా వరకు. వీళ్ళు ఏంటంటే అంటే ఇక స్టేట్ పాలిటిక్స్ బట్టి వాళ్ళు ఏంటంటే అది ఇప్పుడు చాలా జరుగుతున్నాయి సార్, లాంగ్వేజ్ కొట్టుకుంటున్నారు. ఒకటి సెంట్రల్లో ఏంటంటే ఆ టీం అనేది అంటే వాళ్ళు ఎప్పుడు అప్డేట్ ఏమవుతుంది, ఏఐ ఏంటి, చాట్ జీపీటీ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అయితే మనము అదే టాపిక్ కొంచెం డివైడ్ అయినట్టుంది. ఇన్సూరెన్స్ మీరు ఆన్లైన్లో అంటే ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అనిపించింది? ఇది నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఆఫ్లైన్లో తీసుకుంటే నేను ఏజెంట్ అంత నమ్మలేను యాక్చువల్గా. తను టక్కున ఫోన్ చేసిన రెస్పాండ్ కాడు, అంటే అందరలా కాదు, ఉండొచ్చు మంచిగా. కానీ నేను తీసుకున్న దగ్గర నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ అందులో రకరకాల కండిషన్స్ ఉంటే వాళ్ళు చెప్పరు మనకు. ఇప్పుడు ఆన్లైన్ ఉందనుకోండి, వాళ్ళకు యాప్ ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ దాన్ని క్లిక్ చేయగానే నేను తీసుకున్న ఇన్సూరెన్స్లో ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి, ఏమేమి లేవు నాకు క్లియర్ తెలిసిపోద్ది. నాకు ఇప్పుడు ఆ ఏజెంట్ దగ్గర తీసుకుంటే నేను ఏజెంట్ ఫోన్ చేసి అడగాలి, ఇది అవుతుందా, ఈ హాస్పిటల్ మీద అలా ఉందా, ఇలా కనుక్కోవాలి నేను పూర్తిగా. సో అలా ఆన్లైన్ అయితే బెటర్. ఏజెంట్స్లో అంటే నేను 2-3 సార్లు చెప్పాను నా వీడియోస్లో కూడా. ఒక ఏజెంట్ ఉన్నాడు, మా బంధువు ఒక ఆయన చనిపోయాడు. ఓకే. ఆయన చనిపోయినప్పుడు ఒక 11th డే అయిపోయిన తర్వాత నేను వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాము, మొత్తం ఇన్సూరెన్స్ అన్ని పేపర్లు తీసామన్నమాట. ఓకే. ఆయనకు ఇన్సూరెన్స్ ఏముందంటే దాదాపు ఒక 18 పాలసీలు ఉన్నాయి, 18 పాలసీస్, డిఫరెంట్ పాలసీస్. అవన్నీ కూడా మళ్ళీ ఎండోమెంట్ పాలసీస్. ఓకే. 18 ఎండోమెంట్ పాలసీలో డిఫరెంట్ పాలసీ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఏది కూడా కంటిన్యూ కాలేదు. అంటే ఆ ఏజెంట్ ఏంటంటే ఆయనకి ఇష్టం వచ్చిన పాలసీ అంటగట్టాడు అనమాట మా బంధువుకి, కమిషన్ కోసం. దాని లెక్క వస్తుంది కాబట్టి. సరే, మరి ఆ ఏజెంట్ ఎవరు అంటే ఆయన క్లాస్మేట్ నెంబర్ 1, సేమ్ ఊరు నెంబర్ 2, ఫ్యామిలీ ఫ్రెండ్ నెంబర్ 3. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక క్లాస్మేట్, ఒక ఊళ్ళో ఉండే అతన్ని నమ్మితే ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది?
ఇది లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. నేను అందుకే అవకాశం దొరికినప్పుడు చెప్తూ ఉంటాయి ఇది. బై ద వే అయితే ఇంకోటి ఏజెంట్ ఇంకొక అతను అంటే మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అనంతపూర్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మన అంటే వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు. సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక వాల్యూ యాడ్ చేసేవాడు ఉంటారు సార్. ఇట్లా కూడా అంటే మంచి అనేది తక్కువ ఉంటుంది, చెడు ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా కానీ, అది ఏ ఫీల్డ్ అయినా కూడా. కానీ నా ఒపీనియన్ ఏంటంటే నాకు ఆన్లైన్ ఈజీ అనిపించింది. ఇప్పుడు ఏజెంట్లు ఎక్కడ ఉపయోగపడుతున్నారు సార్? ఇప్పుడు విలేజ్లో చాలా మందికి ఆన్లైన్ తెలియదు కదా, సో వాళ్ళకి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది కావచ్చు. చదువుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఇస్ ద బెస్ట్ సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక పర్టికులర్ హాస్పిటల్లో దాదాపు ఒక 18 days ఉన్నాను. నా కాస్ట్ దానికి మొత్తం బిల్లు దగ్గర 1,20,000 అయింది. డెంగ్యూ వల్ల చాలా సివియర్ వచ్చింది నాకు, చాలా ఎక్కువ డబ్బులు అయింది. అండ్ ఇంకోటి సార్, మీ దగ్గర పెద్ద ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్లో ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. నేను జోక్ చేయట్లేదు, మీ దగ్గర ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు నేనున్న హాస్పిటల్ పేరు చెప్పాను, ఆ హాస్పిటల్ రూమ్లో నాకు సెపరేట్ రూమ్ ఇచ్చారు, అందులో ఏసీ ఉంది. ఆ ఏసీ రిమోట్ నాకు స్టార్టింగ్లో ఇవ్వలేదు వాళ్ళు, అంటే దాన్ని ఆన్ చేయడానికి. తర్వాత మా ఆవిడ వెళ్ళి కౌంటర్లో అడిగితే మీదేంటి, మీరు డబ్బులు కట్టారా, మీది ఇన్సూరెన్స్ ఏంటి, స్టార్టింగ్లో ఇవ్వలేదు. తర్వాత ఇది 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అండి అంటే అన్ని కంప్లీట్ ఉంటాయంటే మేడం అది వేరే ఉంటుంది సార్, జోక్ కాదు. ఇలా హాస్పిటల్లో నేను షాక్ అయినా, ఇన్సూరెన్స్ బట్టి ఉండడం ఏంటారు బాబు అనిపించింది నాకు. సో అట్లాగా ఇప్పుడు మీరు ఆన్లైన్లో చేస్తున్నారు. సో నేను చాలా మందిని అడిగే క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబర్స్ ఎవరైనా కూడా నెక్స్ట్ అంటే మీరు ఇప్పుడు ఎవరైతే కొత్తగా యూట్యూబ్లోకి వస్తున్నారో, లేదంటే ఆన్లైన్ ఇన్కమ్ ఎవరైతే చేద్దామని అనుకుంటున్నారో ఆన్లైన్ అది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకేమైనా కోర్సెస్ కావచ్చు, ఇవన్నీ. సో వాళ్ళకు మీరు ఏం చెప్తారు, వాళ్ళకు ఇచ్చే టిప్స్? ఇది నన్ను చాలామంది అడుగుతుంటారు సార్ కామెంట్స్లో కానీ మెసేజ్లలో, బ్రదర్ ఆన్లైన్లో డబ్బులు సంపాదించే ఏమైనా ఉంటే చెప్పండి అంటే. సార్ ఆన్లైన్లో డబ్బులు అంటే నాకు తెలిసింది చెప్తాను. ఆన్లైన్లో ఈ సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. వేరే వెబ్సైట్స్ నాకు తెలియదు కంప్లీట్గా. సో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ ఉండదు, ప్రమోషన్స్ వస్తే డబ్బులు వస్తాయి. అంటే దానికి మీకు ఫాలోవర్స్ కావాలి, మీ కంటెంట్ జెన్యున్గా ఉండాలి. అండ్ ఫేస్బుక్లో మానిటైజేషన్ అవుతుంది, కానీ అది రిస్క్ కాస్త సెన్సిటివ్ ఉంటుంది, దానిలో బాగా సంపాదించుకోవచ్చు, కానీ అది ఎప్పుడు ఉంటుందో పొద్దు తెలియదు. యూట్యూబ్ని నమ్ముకోవచ్చు మనం, యూట్యూబ్లో డబ్బులు ఎంతని సంపాదించుకోవచ్చు, కానీ ప్రాపర్గా వర్క్ చేయగలగాలి. కంటెంట్ ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేస్తుంటారు, సో వాళ్ళని గమనించి వీళ్ళకైనా బెటర్గా ఏమైనా చేయగలమా అంటే నేను అడగడం మర్చిపోయాను యాక్చువల్గా. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకే అది కూడా చెప్తున్నా, మీరు ఎలా స్టార్ట్ చేశారు? అంటే మినిమం రిసోర్సెస్ స్టార్ట్ చేస్తుంటారు కదా, మీరేమి డైరెక్ట్ ఒక 2 పెద్ద లైట్లు తీసుకొని లేకపోతే ఐఫోన్ లేకపోతే ఒక ₹1,00,000 ఫోన్ తీసుకొని ఏం స్టార్ట్ చేయలేదు కదా. సో అది బేసిక్ సెటప్ ఏం స్టార్ట్ చేశారు? సో అది కొద్దిగా టు బి ఫ్రాంక్, అందరి జేబులో ఉండే ఫోన్ తోటి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేయచ్చు. బేసిక్ అడిగితే ఒక ఫోన్లో ఆడియో అంత పర్ఫెక్ట్గా క్యాచ్ కాదు కాబట్టి మనం ఒక చిన్న మైక్ కొనుక్కుంటే సరిపోద్ది. నేను కంపెనీ పేరు కూడా చెప్తాను, బోయా మైక్స్ దొరుకుతాయి, ₹1,000 $1,200 దొరికేస్తుంది. అది పెట్టి వీడియోస్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు ప్రాపర్గా మాట్లాడుతున్నారు, ఏదైనా జనాలకు నచ్చే టాపిక్ మాట్లాడుతున్నారంటే దాని ద్వారా అయిపోవచ్చు. నేను ఫోన్తోనే స్టార్ట్ చేశాను, అదే నడుస్తుంది ఇప్పుడు. అదే కంటిన్యూ. అంటే మేము యాజ్ ఆఫ్ నౌ సార్ మాకు సెపరేట్ ఆఫీస్ ఉంది, స్టూడియో ఉంది, కానీ అందులో మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఫ్యాన్సీ లైట్లు, టేబుల్స్ రకరకాలు పెట్టేయచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఇంకా వాల్యూ అడిషన్ జరుగుతుందా లేదా మ్యాటర్ నాకు. ఇప్పుడు నేను చేసే దానిలో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, నాకు కావాల్సింది వచ్చేస్తుంది. దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలంటే అప్పుడు చేస్తాను దాన్ని. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బాగానే వస్తున్నప్పుడు అవసరం లేదు సార్. అవసరం లేదు దగ్గర పెట్టి ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తున్న అంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్కి అవసరం అది. అంటే ఇప్పుడు క్వాలిటీ అంటే ఇప్పుడు మరీ హైఫై క్వాలిటీ కావాలంటే ఆ ఛానల్స్ వేరే ఉంటాయి. రిక్వైర్మెంట్ ఉంటే క్వాలిటీ పెంచుకోండి, రిక్వైర్మెంట్ లేనప్పుడు అనవసరంగా ఎందుకు షోకేస్ ఎందుకంటే. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఐఫోన్ కొనివ్వు డైరెక్ట్ ఇట్లా కూడా ఉన్నారు కొంతమంది. ఐఫోన్ బదులు కెమెరా వస్తుంది. ఓకే, అంటే ఐఫోన్ 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కదా, కెమెరా లాగే అలాగా. బట్ అంత అవసరం లేదు సార్. ఇప్పుడు మీరు ఒక పని స్టార్ట్ చేసినప్పుడు మినిమంలో అయిపోతున్నప్పుడు ఎందుకు, సో దాంతో చేయొచ్చు, దీంతో కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందులో సక్సెస్ అవుతారో తెలియదు కదా. అండ్ ఇందులో సక్సెస్ కావాలంటే ఏంటి టిప్స్ సార్? నేను జస్ట్ రాగా చెప్పేస్తాను, ఓపిక మ్యాటర్ సార్. రాగానే 1 monthలో మానిటైజేషన్ అయిపోవాలి, డబ్బులు రావాలి. నన్ను చాలామంది ఏమంటారంటే, బ్రదర్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నన్ను సపోర్ట్ చేయి. వాడు ఒకటే వీడియో చేస్తాడు, ఏదో వాడు నచ్చింది చేస్తాడు, దీన్ని ఛానల్లో పెట్టు,
దాన్ని ప్రమోట్ చేయ అంటాడు. వాళ్ళకి నేను ఇలా చాలామందిని అడిగారు. నేను అందరికి చెప్పేది ఏంటంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, కానీ ఒక కండిషన్ పెడతాను. మీరు కంటిన్యూగా ఒక 30 వీడియోలు చేయండి, ఒక 30 వీడియోస్ నన్ను అడిగే ప్రతి ఒక్కరికి చెప్తాను. 30 వీడియోలు కన్సిస్టెంట్గా సిన్సియర్గా చేయండి. 30 వీడియోల దగ్గర వాళ్ళు చేస్తే వాళ్ళకి నా అవసరం ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తే వ్యూస్, స్టిల్ మీకు రాకపోతే ఐల్ పుష్ ఇట్ అంటే నేను నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను, ఇలా చెప్పేస్తాను. వాళ్ళు ఇలా నేను చెప్పిన ఎవరు కూడా తిరిగి రాలేదు వారికి, అంటే వాళ్ళు చేయలేదు. దట్స్ వాట్. బట్ నేను కొత్త క్రియేటర్స్కి హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. కొంతమందికి చేసాం యాక్చువల్గా, వాళ్ళు బాగా చేశారు అండ్ కొన్ని ప్రమోట్ చేసాం, కరెక్ట్గా చేసాం, చాలామంది చేసాం, ఫ్రీగానే చేసాం. సో అలాగా పేషెన్స్ ఇంపార్టెంట్ సార్. టక్కన వచ్చేస్తుంటే కుదరదు. యూట్యూబ్లో అందరు సక్సెస్ గారు అది అదే ఇప్పుడు దాదాపు అంటే 100 మందిలో నాకు తెలిసి ఒకరు ఇద్దరు, అది కూడా 1000లో అనుకుంటా. 1000 మందిలో ఒకరిద్దరు సక్సెస్ అవుతారేమో. బట్ సార్ ఇప్పుడు క్రియేటర్ ఎకానమీ భూమిలో ఉంది యాక్చువల్గా. నేను రీసెంట్గా కొన్ని నెంబర్స్ చూశాను. ఇంతకుముందు $250 ఉండే వరల్డ్ వైడ్గా, వెరీ సూన్ $500 బిలియన్ కాబోతుంది క్రియేటర్ ఇండస్ట్రీ, అండ్ ఇంకా ముందుకు వెళ్ళబోతుంది. చాలామంది అనుకుంటారు దీని పని, అలా లేదు సార్, ఇంకా చాలా జరగబోతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ని ఎలా ఇంపాక్ట్ చేసిందో యూట్యూబర్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. దానికి మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్స్ చేశారు, డైరెక్ట్ యాంకర్ని రీప్లేస్ చేస్తున్నాయి. అవి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వాటికి స్క్రిప్ట్ ఇచ్చేస్తే, ఇప్పుడు కొన్ని టూల్స్ ఎలా ఉన్నాయంటే మీరు అందులో స్క్రిప్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం, టాపిక్ ఇచ్చేయండి అది వీడియో చేస్తుంది, ఇంక్లూడింగ్ ఎడిటింగ్ ఇచ్చేస్తుంది, స్క్రిప్ట్ అదే రాసేస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి అంతే. కానీ అంటే అంత కంటెంట్ అది వేరు ఉంటుంది కదా, మీరు మానిటర్ చేయాలి. వాట్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కొంతమంది కెమెరా ముందు రానికి ఇష్టపడరు. ఇప్పుడు కెమెరా క్రియేటర్స్ టైప్స్ సార్. ఇప్పుడు కొంతమంది ఫేస్ క్యామ్స్ వాడతారు, కనిపిస్తారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్లో మాట్లాడతారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడే వారికి వాళ్ళు ఏఐని ఉపయోగించి ఇంకా తోపు చేసుకోవచ్చు కంటెంట్ని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి, మీరు గమనించండి. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు టాప్లో అవే వచ్చేసాయి, ఏఐ కంటెంట్ చేసే వాళ్ళు వచ్చేసారు. కానీ అంటే కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు. సేమ్ సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఎలా అయిందంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇప్పుడు మనకి న్యూస్ పేపర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ డిజిటల్ ఈ బుక్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ ఈ బుక్స్ అంటున్నా, ఇప్పుడు నా ఈ బుక్ అది యాక్చువల్గా నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు ఈ బుక్ దాంట్లో ఉన్నప్పుడు అది ఒక 1000 కాపీలు అమ్ముడుపోయింది 3 yearsలో. ఓకే. అదే నేను ఫిజికల్ బుక్ తీసుకొస్తే 1 monthలో 5000 కాపీలు అమ్ముడుపోయింది. ఓకే. అంటే జనాలకు ఒక ట్యాంజిబుల్ ప్రోడక్ట్, అది దాంట్లో ట్యాంజిబుల్ అనుకోండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన న్యూస్ పేపర్ గురించి కూడా మనం అది చదివితేనే కానీ, అంటే మన ఫిజికల్ పేపర్ చదివితేనే కానీ ఆ మజా రాదు కొందరికి. అది రాదు. సో అలానే ఇప్పుడు మన ఒరిజినల్ కంటెంట్ ఇస్తే వాళ్ళకి తెలిసిపోద్ది కదా. ఇప్పుడు నేనున్నాను, నా ఫైనాన్షియల్ కంటెంట్ ఉందని సపోజు, నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక టాపిక్ చెప్తున్నాను అనుకోండి, అంటే ఏదన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక 20 years 30 years నేను అది చెప్పినప్పుడు, ఇప్పుడు నేను కూడా ఒకసారి టెస్ట్ చేశాను అనమాట. ChatGPT కానీ ఇది కానీ టెస్ట్ చేస్తే ఏమైందంటే అదొక ఇది ఇస్తుంది అనమాట. ఏమని అంటే ఒక బ్రీఫ్గా కొన్ని స్టెప్స్ ఇస్తుంది. కానీ నేను చెప్పేటప్పుడు నేను దాంట్లో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను యాడ్ చేస్తాను కదా, నా వాల్యూ నేను యాడ్ చేస్తా. మీరు చెప్పింది వాస్తవం సార్. ఏఐకి నార్మల్ హ్యూమన్కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఆడియన్స్ మీకు అలవాటు పడి ఉంటారు, కరెక్ట్గా మీ వే ఆఫ్ స్టైల్ని అలవాటు పడి ఉంటారు. నేను చెప్పింది ఏంటంటే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు దాంట్లో ఒక ఇన్ఫ్లేషన్ అని వచ్చింది అనుకోండి. ఇన్ఫ్లేషన్ అనగానే అక్కడ ఏం చెప్తుంది అంటే అదొక ఇది ద్రవ్యోల్బణము ఇంకేదో చెప్తుంది. కానీ నేనేం చెప్తా అంటే నాకు పోయిన సంవత్సరం టమాటాలు ఇంత రేటు ఉన్నాయి, ఇప్పుడు ఇంత రేటు ఉన్నాయి, నా ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను, ఒక ఏజెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది ChatGPT తెలియదు కదా. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంటే మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్ కంపేర్ చేస్తే అది ChatGPT తెలియదు కదా. నేను చెప్తే కానీ జనాలకు తెలియదు కదా. అంటే అటువంటివి వినాలని కోరుకుంటారు జనాలు ఎప్పుడైనా కానీ. అంటే కేస్ స్టడీస్, దానికి కేస్ స్టడీస్ ఏం తెలియదు. కేస్ స్టడీ ఏమంటే అదేదో స్టోరీ చెప్తుంది అనమాట. ఇది ఇట్ ఈస్ దేర్ సార్. నేను చెప్పింది ఏంటంటే మీరు చెప్పినవన్నీ ఇప్పుడు అప్లికేబుల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏఐ ఎలా అవుతుందంటే మీరు ఐడెంటిఫై చేయలేరు అది ఏఐ జనరేటెడా కాదా అనేది. ఇప్పుడు అంత పర్ఫెక్ట్ అవుతున్నాయి అవి. అఫ్కోర్స్ అవి ఎంత పర్ఫెక్ట్ అయినా హ్యూమన్ లెవెల్కి రావు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇప్పుడు డీప్ సీక్ వచ్చింది చైనాది, దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి ఫొటోస్ జనరేట్ చేస్తే మీకు అర్థం కూడా కాదు రియలా కాదని చెప్పి. ఇప్పుడు ట్విట్టర్ కూడా ఎక్స్లో కూడా ఇప్పుడు ఫోటో జనరేషన్ వచ్చింది. జస్ట్ ఒక 30 days బ్యాక్ వాళ్ళది డిఫరెంట్ ఉండే, మనకు అర్థమైపోద్ది ఇది ఏఐ జనరేటర్ అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా 3 days బ్యాక్ అప్గ్రేడ్ చేశారు, ఇప్పటికీ తెలుస్తుంది, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది.
మీరు చూస్తే మీరు అందులో ఏదైనా టైప్ చేయండి లైక్ యూనో ట్రంప్ ట్విట్టర్ ఎక్స్లో ట్రంప్ ఇండియాలో రోడ్డు పైన గిల్లి దండ ఆడుతున్నట్టుగా ఫోటో జనరేట్ చేయమని చేస్తుంది అది. అండ్ అది చూడడానికి కూడా మీకు అరే ఇప్పుడు మామూలుగా ఆ వీడియో చూస్తే ఆ ఫోటో చూస్తే మీరు గుర్తుపడతారు. అదే ఫోటో మీరు విలేజ్లో ఎలాగైనా చూపించండి, వాళ్ళు నమ్మిస్తారు రియల్ ఫోటో అని చెప్పి. మెల్లమెల్లగా అది పర్ఫెక్షన్కి వస్తుంది సార్, మారబోతుంది యాక్చువల్లీ. దానికి తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ అవ్వాలి, తప్పదు. ఓకే అప్డేట్ అనేది కంపల్సరీ. సోషల్ మీడియాలో అప్డేట్ కాకపోతే అదేదో ఉంది కదా, మనం అప్డేట్ కాకపోతే డౌన్గ్రేడ్ అయిపోతుంది, అప్డేట్ కాకపోతే డౌన్గ్రేడ్ అయిపోతాం, ఆబ్వియస్లీ అయిపోతాం, వ్యానిష్ అయిపోతాం మనకి కనబడదు తర్వాత. సో దట్స్ వాట్. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడైతే దున్నుతున్నారు ఆన్లైన్లో, ఒక థింక్ ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి? టు బి ఫ్రాంక్ సార్, మమ్మల్ని మేము ఎలా అనుకుంటామంటే వీఆర్ నాట్ దాట్ సక్సెస్ఫుల్, వీఆర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ, పర్లేదు, బట్ అంత సక్సెస్ఫుల్ కాదు. దిర్ ఇస్ అ లాంగ్ వే, ఇంకా చేస్తున్నాము, ఇంకా ఎక్స్పాండ్ అవుతున్నాము, జనాలకి ఇంకా దగ్గరే ప్లాన్ చేస్తున్నాము యాక్చువల్గా. మెల్లమెల్లగా లైక్ కోర్సెస్ ప్లాన్ చేస్తున్నాము, అది ఎలా ఏందనేది మేము త్వరలో రివీల్ చేస్తాము. మోస్ట్లీ కోర్సెస్ ఉండొచ్చు, ఎడ్యుకేషనల్ బేస్ సార్, ఎడ్యుకేషనల్. అండ్ చాలామంది అడుగుతున్నారు యూట్యూబర్స్కి, అంటే దెర్ ఆర్ పీపుల్ సార్, వాళ్ళు జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉన్నారనమాట యూట్యూబర్ ఎలా అవ్వాలని చెప్పి. అండ్ వాటిపైన కోర్సెస్ కొన్ని వేరే ఛానల్స్ చూశాను నేను, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కానీ అంత అవసరం లేదు. ఒక యూట్యూబర్ అవ్వడానికి వాళ్ళకి చెప్పే చిట్కాలని చాలా ఈజీగా సింపుల్ కూడా చెప్పేయచ్చు. అవును, చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సార్, మేము కోర్స్ ఎందుకు, ఇప్పుడు కొంతమంది అడుగుతారు మీరు యూట్యూబ్ వీడియో చేసి పెట్టేయచ్చు కదా, కోర్స్ ఎందుకు దానికి, జనాలకి ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి. నేను అనుకునేది ఏంటి సార్, జనాలకి ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ తెలియదు, దానికి అట్లీస్ట్ ఒక బేసిక్ ప్రైస్ యాడ్ చేయాలి. అవును, కరెక్ట్. ఇప్పుడు ఒక 3 గంటల కోర్స్ క్రియేట్ చేసి నాకు అందులో ప్రాఫిట్ ఏమి ఉండదు, జస్ట్ ఒక 200-300 ప్రైస్ ట్యాగ్ పెడతాను దానికి, అప్పుడు వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది, వాటి ఇంత డబ్బు పెడతారు కాబట్టి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నాది ఒక 2 వీడియోలు ఉంటాయి, అంటే అది ఏంటంటే అప్పులు తీర్చడం ఎలా. ఓకే, అది ఒక పార్ట్, 2 పార్ట్లు ఉంటాయి, ఒకటి 20 మినిట్స్, ఇంకోటి 15 మినిట్స్, అంటే టోటల్ ఒక 35-40 మినిట్స్ వీడియో. అది 2 వీడియోలు కలిపి పార్ట్ 1 పార్ట్ 2. అది మనం కోర్సుగా చేస్తే ఒక 5,000-6,000 పెట్టి అమ్మొచ్చు. హిందీలో నేను చూశాను, హిందీలో ఇంగ్లీష్లో అటువంటి కోర్సులు ఉన్నాయి అనమాట. దాంట్లో ఓవరాల్ కంటెంట్ తీస్తే మళ్ళీ ఇంత కూడా ఉండదు దాంట్లో. కానీ జనాలు ఏంటంటే 5-6 వేలు పెట్టి చూసినప్పుడు చాలా అలర్ట్, డబ్బులు పెట్టినప్పుడు అలర్ట్గా ఉంటారు అనమాట, చాలా అలర్ట్గా ఉండి అసలు ఎక్కడ మళ్ళీ కామెంట్ కూడా చేయరు, ఆప్షన్ ఉండదు, మళ్ళీ కామెంట్ కూడా చేయరు వాళ్ళకి. అది చూస్తారు, బాగానే ఎంజాయ్ చేస్తారు. మనం ఫ్రీ వీడియో పెడితే అంత మంచి మనం రీసెర్చ్ చేసి అంత పెడితే ఓకే, కానీ అది చూడరు, ఎందుకంటే ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు. దట్స్ వాట్ సార్. కొన్నిసార్లు మనము ఆడియన్స్ సైకాలజీ కూడా నెగిటివ్ కామెంట్స్, మళ్ళీ ఇది మాకు తెలియదు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, కొత్తగా ఏం చెప్పలేదు అని అడగాలి, ఉంటుంది అనమాట. ఇట్ ఇస్ దేర్ సార్ కంప్లీట్. అందుకే కోర్సెస్ అన్నారు కదా, అంటే ఎటువంటి కోర్సులు కొంచెం దాన్ని ఇప్పుడే ఎడ్యుకేషన్ అంటే ఎటువంటి, అంటే మీరు మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఏమన్నా ఆ టైప్. సో థింగ్ ఏంటంటే సార్, మెకానికల్ ఇంజనీర్ నేను 8 years బ్యాక్, సో ఇట్స్ దేర్, ఆ నాలెడ్జ్ నాకు ఉంది. బట్ అఫ్ కోర్స్ ఆ నాలెడ్జ్ అలాంటివి రాబోతున్నాయి సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోస్ట్లీ. ఇప్పుడు నేను కొన్ని బయట మార్కెట్ గమనించాను సార్, నేను స్పెసిఫిక్గా చెప్పాను, లైక్ చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. అండ్ నేను గమనించింది ఏంటంటే, మా విలేజ్లో కొంతమంది ఉన్నారు యాక్చువల్గా, మా విలేజ్లో కానీ బయట ఐఏఎస్ సివిల్స్ అటువంటిగా అది చాలా హ్యూజ్ సార్, అది దాన్ని చేయలేము. లైక్ కొన్ని ప్లాన్ చేయొచ్చు, లైక్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్స్ లాంటివి, అందులో ఏమైనా ఇంపాక్ట్ చూద్దామని చూస్తున్నాం మేము. సో అది ప్లాన్ చేస్తాం. అంటే బయట ఉన్నాయి కదా ఇన్స్టిట్యూట్స్, ఇట్స్ దేర్ సార్. థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేనేంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో నా దగ్గర 20 లక్షల మంది ఉన్నారు. అండ్ నా అదృష్టం ఏంటంటే, నన్ను చూసే వాళ్ళంతా యంగ్స్టర్స్. నా అనలిటిక్స్ చూస్తే యావరేజ్ ఏజ్ లైక్ 18 to 33 మధ్యలో ఉంటుంది. అండ్ వీళ్ళంతా ఆస్పిరెంట్స్ ఉంటారు, లైఫ్లో ఏదైనా చేయాలని ఆశతో ఉంటారు, కానీ వాళ్ళకు ఆపర్చునిటీస్ దొరకవు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలనుకున్నా 30,000-40,000 అడుగుతారు సార్, తక్కువ కూడా ఉన్నాయి, కానీ ఆ క్వాలిటీ లేవు. సో అందులో ఏమైనా చేయొచ్చు అని చూస్తున్నాం మేము యాక్చువల్గా ప్రజెంట్. అవును, మీరు అంటే నేను ఒకసారి పార్కులో అనుకుంటా, ఓకే, మా పార్కులో ఒకసారి వాకింగ్ చేస్తుంటే, ఓకే, అప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తూ, అంటే నా ఫ్రెండే పక్కన ఈయన ఎవరో అడిగారు, అంటే మీ వీడియో చూడు ఆయన, వాళ్ళ బాబు ఉన్నాడు అక్కడ పక్కన, 9th or 10th. డాడీ నాకు ఈయన తెలుసా. ఓకే, అంటే చిన్నపిల్లలు కూడా ఫాలో అవుతున్నారు మేబీ, ఆ ఏజ్ గ్రూప్ ఉంది సార్ మా దగ్గర. అంటే ఆయనకు తెలియదు, ఆయన నాది ఓన్లీ ఆయన ఫైనాన్స్ ఇవి చూస్తుంటాడు, ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ అనమాట. ఓకే, వాళ్ళ బాబు మీ వీడియో ఫాలో అవుతున్నాడు. దట్స్ నైస్ సార్. ఈ అంకుల్ నాకు తెలుసు అంటారు. ఓకే, సో అలా సార్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా చేద్దామనే ఆలోచన ఉన్నాం.
అండ్ దానికంటూ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఫ్రీగా ఇస్తే దెర్ ఇస్ నో వాల్యూ అన్ దట్ సార్. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటామో, నామినల్ మనీ ఫ్రీగా ఇస్తే 10 మంది కూడా తీసుకోరు. దట్స్ వాట్. చూడరు దానికి వాల్యూ ఉండదు కూడా. ఆ వాల్యూ ఉండదు, చూడరు కూడా. ఐ థింక్ అది హ్యూమన్ సైకాలజీ కావచ్చు అలాగే. సో అందులో ట్రై చేస్తున్నాం సార్ యాజ్ ఆఫ్ నౌ. పెద్దగా గోల్స్ ఏం లేవు సార్, చేసే పనిలో పర్ఫెక్ట్ అవ్వాలి, టాప్లో ఉండాలని అంతే. ఇప్పుడు మరి మీ టీం ఏంటి, మీ టీం సైజ్ ఎంత ఉంది? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ లైక్ ఇంతకుముందు ఎక్కువ ఉండే సార్. థింగ్ ఏంటంటే టీం పెరుగుతుంది తగ్గుతుంది యాక్చువల్గా. ఐ డోంట్ నో ఇది మెన్షన్ చేసలేదు. ఇప్పుడు జెన్జీ పోరగాలు ఉన్నారు కదా, మోస్ట్లీ యంగ్స్టర్స్. వాళ్ళు ఏంటంటే ఒక జాబ్లో ఉండరు వాళ్ళు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు మోస్ట్లీ ఎడిటర్స్ ఉంటారు. కొందరిని తీసుకున్నాను నేను. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే లైక్ రిస్క్ తీసుకునే లేదు, హార్డ్ వర్క్ కనబడదు, జస్ట్ చిల్ అనమాట. సో అది అంత సూటబుల్గా లేదనమాట. యాజ్ ఆఫ్ నో మా టీం అయితే ఒక 6 మెంబర్స్ ఉన్నాం సార్ మొత్తం. ఓకే, 6 మెంబర్స్. అండ్ వీఆర్ స్టిల్ లుకింగ్. ఎడిటర్స్ కావాలి మాకు ఇంకా. సో అది ఎడిటర్స్ కావాలి, రైటర్స్ కావాలి. ఓకే, కంటెంట్ రైటర్స్ కావాలి. ఓకే, ఇంకా చూస్తున్నాం దాని గురించి. థంబ్నెయిల్స్ అవన్నీ ఎవరు చేస్తారు? మేమే చేస్తాం సార్. నేను స్టార్టింగ్ నుంచి నేనే చేసేవాడిని, ఇప్పటికీ నేను చేస్తున్నాను. బట్ అందులో కూడా మాకు మనుషులు దొరికితే బెటర్. ఇట్స్ ఆల్వేస్ దేర్ సార్. మా దగ్గర ఓపెనింగ్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మీ ఆడియన్స్ కూడా చెప్తున్నాను నేను, ఎవరైనా చూస్తుంటే ఎడిటర్స్ కానీ, ఈ ఫోటోషాప్ థంబ్నెయిల్ క్రియేటర్స్ కానీ, రైటర్స్ కానీ ఉంటే దగ్గర అప్రోచ్. నేను లాస్ట్లో ఎందుకు అడిగానంటే, అంటే మన వ్యూవర్స్ తెలియాలండి. యాక్చువల్గా ఏంటంటే ఎడిటర్స్కి షార్టేజ్ చాలా ఉంది, ఫుల్ టైం ఎడిటర్స్. అవును. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, చాలామంది ఎడిటింగ్ కావచ్చు, ఈ కంటెంట్ రైటింగ్, వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఫ్రీలాన్స్ చేస్తాం అంటారు ఎవరైనా కూడా. మనం ఇప్పుడు ఫ్రీలాన్స్ అనగానే 10 మంది రెడీగా ఉంటారు మనకి, ఎడిటర్ కావచ్చు, ఇది కావచ్చు. కానీ ఫుల్ టైం చేసేవాళ్ళు లేరు. సో ఇక్కడ ఫ్రీలాన్స్ వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, ఫ్రీలాన్స్ వాళ్ళ వల్ల ఇద్దరికి నష్టమే, అటు క్రియేటర్కి నష్టమే, అటు ఫ్రీలాన్స్ చేసే అతనికి కూడా నష్టమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి కంప్లీట్గా ఆర్డర్స్ రావు, కంటిన్యూ ఆర్డర్స్ రావు. ఓకే. ఇటు మనకి కూడా ఏంటంటే ఒక ఫిక్స్గా, ఇప్పుడు మనం ఒక వీడియో ఇస్తాము, అది రేపు అర్జెంటుగా రావాలి. ఓకే. అతను వేరే క్రియేటర్ అప్పటికే ఇచ్చి ఉంటాడు. ఓకే. ఇస్తేనేమో ఒకే రోజు 2 వస్తాయి, లేదంటేనే అతను వారం రోజులు ఖాళీ కూర్చుంటాడు. ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎడిటర్స్ సార్. యాక్చువల్లీ కొంతమంది దే ఆర్ గుడ్ యాక్చువల్లీ. యాజ్ ఆఫ్ నౌ మేము ఎడిటర్స్ గుడ్ బ్యాడ్ గా గురించి అడగట్లేదు నేను. అదే మేనేజ్మెంట్ ఫుల్ టైమ్ ఫ్రీలాన్స్ గురించి అడుగుతున్నా. అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కానీ, మీడియాలో ఎడిటర్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కంటెంట్ రైటర్స్కి ఉన్నాయి, ఆ తర్వాత గ్రాఫిక్ డిజైనర్స్కి ఉన్నాయి. సరే, ఈ మాట చెప్తే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ట్రూ. ఈ మాట చెప్తే పాడ్కాస్ట్లు ఇట్లా వస్తున్నాయి, దీనికి కెమెరామన్ కావాలి. ఆఫ్ కోర్స్ సార్. ఇలా చెప్తే కాంట్రవర్సీ అవుద్ది. యాక్చువల్లీ నాకు ఇంతకుముందు కూడా అయింది, నేను వీడియోలో చెప్పాను అనమాట. జాబ్స్ లేవు, జాబ్స్. సార్ జాబ్స్ అంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబే అయిపోయింది సార్. ఇప్పుడు గవర్నమెంట్లో ఎన్ని జాబ్స్ ఉంటాయి సార్? ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ పడ్డది అనుకోండి, 2000, 3000 పోస్ట్, అది చాలా ఎక్కువ. అది 2000, 3000 పోస్టులు అంటారు. దానికి 10 లక్షల మంది రాస్తారు సార్. అంటే అందులో 2000 మంది సెలెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళంతా ఖాళీగానే ఉంటారు కదా. అండ్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలా. అంటే కంప్లీట్గా గవర్నమెంటే కాదు భయ్, ప్రైవేట్ కూడా ఉంది. అండ్ అందులో ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. అవునవును. అండ్ ప్రైవేట్లో కూడా కొంతమంది అసలు జాబ్సే లేవంటారు. నేను జస్ట్ చెప్తున్నా సార్, న్యూస్ పేపర్ చూస్తాను, జాబ్ మార్కెట్ పడిపోయింది అది అని. సార్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, మన స్కిల్స్ మారుస్తూ ఉండాలి. యాక్చువల్గా స్కిల్ ఉన్నోడికి సార్ జాబ్స్ ఆల్వేస్ దేర్. నేనే చెప్తున్నా సార్, నేను జస్ట్ లాస్ట్ 6 months నుంచి మేము ఎడిటర్ కోసం చూస్తూనే ఉన్నాం. మేము రీసెంట్గా ఏదైనా తీసుకున్నాము, ఇంకా మాకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్స్ కావాలి మాకు. అదే స్కిల్ ఉన్నోడు వెంటనే ఎప్పుడైనా కానీ ప్రపంచం పరిగెత్తుతుంది. స్కిల్ ఉన్నోడే ట్రూ సంపాదించగలుగుతాడు. జాబ్స్ ఆల్వేస్ దేర్ సార్. నేను దాదాపు అంటే నేను 20 years జాబ్ చేశాను నేను. ఓకే, 20 years కంపెనీస్లో. సో నా లాస్ట్ 8 years కెరీర్ ఏదంటే టాప్ మేనేజ్మెంట్, అంటే GM లెవెల్ అనమాట. ఓకే. సో అంటే నెక్స్ట్ టు ద MD అండ్ చైర్మన్. దట్స్ గుడ్. అటువంటప్పుడు నేను కంపెనీస్లో మ్యాక్సిమం మన ఇక్కడే చేశాను, హైదరాబాద్, అదే శంకర్పల్లి, ఇక్కడ లాస్ట్ GMగా ఉన్నప్పుడు. దాంట్లో నేను చాలామంది ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జాబ్స్ లేవంటారు కదా, ఇప్పుడు వస్తారు ఇంటర్వ్యూకి, మన అదే డిప్లొమా బీటెక్ చేసి వస్తారు. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకుందాం సపోజ్. మనం క్వశ్చన్ అడుగుతాం, మీ ఇంట్లో సింగిల్ ఫేస్ ఉంటుందా లేకపోతే 3 phase ఉంటుందా, అసలు మీ ఇంట్లో కరెంట్ ఏ ఫేస్ అని అడుగుతాం. ఓకే. 2 phase అంటాడు. ఓకే. ఇప్పుడు మోటార్ ఉంది, అది మెకానికల్ ఐటమా లేకపోతే ఎలక్ట్రికల్ ఐటమా అంటే తెలియదు బీటెక్ చేసిన అతనికి. అంటే వాళ్ళ స్పెషలైజేషన్లో వాళ్ళకి అంత ఐడియా ఉండదు. ఓకే, దట్స్ ప్రాబ్లమ్ కదా సార్. ఇప్పుడు తను పర్టికులర్ జాబ్ కోసం వెళ్తుంటే ఈ బెటర్ డు హోంవర్క్ కదా, నాకు తెలిసి ఉండాలి. తర్వాత ఇది ఈ లెవెల్. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ మనకు కంపెనీలో పనిచేసే వాళ్ళు అంటారు, వర్కర్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు. సో వాళ్ళకి మేము అంటే ఎక్కువ కంపెనీస్లో మీరు ఇక్కడ చూస్తే యూపీ, బీహార్ వాళ్ళే ఉంటారు. మన వాళ్ళని నేను తీసుకుందామని, ఏదైనా ఎంకరేజ్ చేద్దామని పిలిపించి అడిగితే శాలరీ, ఇప్పుడు స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉంటుంది కదా,
మినిమం శాలరీ అంటే మినిమం అంటే మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మినిమం 12,000 ఇవ్వాలి అప్పుడు. ఇప్పుడు ఒక 15,000 అనుకోండి. ఓకే. సో 12,000 శాలరీ ఇస్తా అంటే సపోజ్ అయిపోయిన తర్వాత సార్ నాకు 12,000 సరిపోదు అంటాడు. ఎందుకంటే నాకు రైతు బంధే వస్తుంది సార్, నాకు ఈ 12,000 ఏం సరిపోద్ది అంటాడు. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ సార్. అంటే అంటే చెప్తున్నా, అంటే ఇప్పటికి కూడా చాలా కంపెనీస్ నాకు ఫోన్ చేస్తాయి, సార్ ఏమంటా చెప్పండి ఇట్లా మన ఆపరేటర్స్ ఇవి ఖాళీగా ఉన్నాయి, మీరు ఏ కంపెనీకైనా వెళ్ళండి వేకెన్సీస్ ఉంటాయి. అంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రాబ్లం కూడా ఉంది అసలు, ఫ్రీగా డబ్బులు పనిచేస్తుంది కదా. అదే అదే అంటే ఇదంతా కూడా అంటే ఒక సైకిల్ అనమాట. అంటే ఒక్కడు చేసిన తప్పుకి ఇదంతా ఇది అవుతుంటుంది అనమాట. జాబ్స్ అయితే ఆల్వేస్ దేర్ సార్, స్కిల్స్ ఉన్నవాడికి జాబ్స్ ఆల్వేస్ దేర్. జాబ్స్ లేదు అయితే మీకు అంటే ఈ ప్రాసెస్లో అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? 2021 సార్. 21. అప్పటికి అంటే మీరు ఇన్కమ్ స్టార్ట్ అయింది, జాబ్ చేస్తున్నావు కదా, ఇన్కమ్ స్టార్ట్ అయింది, పార్ట్ టైం జాబ్స్ అలాగా. అంటే వాళ్ళు ఏం అనలేదా మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకోవచ్చు కదా, ఈ యూట్యూబ్ ఏంది, ఈ కెమెరాలు ఏంది అన్నీ ఏంటంటే చిల్లర వేషాలు అంటారు చాలా మంది యూట్యూబ్ అంటే. ఇట్స్ దేర్ సార్, లైక్ అంటే వాళ్ళకి వాల్యూ తెలియనప్పుడు ఇట్స్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు నేను యూట్యూబ్ చేయకముందు వాడు ఏదో వీడియోస్ చేస్తాడా అంటారు. ఇప్పుడు నౌ కంప్లీట్ డిఫరెంట్, వాళ్ళు వేరేగా చూస్తారు. మనం వస్తేనే ఆ రెస్పెక్ట్ వేరు ఉంటుంది యాక్చువల్గా. ఇట్స్ దేర్ సార్. విషయం ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళమో మనతో అలాంటి వాళ్ళే వస్తూ ఉంటారు. సో నాతో ఉన్న వాళ్ళు అలా ఏం లేదు సార్, దే ఆర్ గుడ్ యాక్చువల్లీ. వాళ్ళకి అర్థమైపోద్ది పొటెన్షియల్. మీరు చెప్పినట్టుగా ఉంటుంది లైక్ యూనో ఏంటి వాళ్ళకి తెలియదు స్టార్టింగ్లో, బట్ వెన్ దే సీ రిజల్ట్ సో ఇస్ తర్వాత లైక్ ఇట్స్ గ్రేట్. సో అలాగే ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు వాళ్ళ చుట్టుపక్కల. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఇది చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఉంటుంది అది. వాళ్ళు ఎవరితో కంపేర్ చేసినా వీడు బెటర్ దెన్ దెమ్ అనమాట. సో అలా అనమాట. సార్ ఎట్ ద ఎండ్ సార్ మనీ మ్యాటర్స్ సార్. ఇఫ్ నువ్వు గట్టిగా సంపాదిస్తున్నావు డజంట్ మ్యాటర్ వాట్ యూ డూయింగ్ యాక్చువల్లీ లీగల్గా. సో నువ్వు మంచి పని చేసి మంచి సంపాదిస్తుంటే ఎవ్వరు మాట్లాడరు. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇంకా ఫైనల్ క్వశ్చన్, మీ టార్గెట్ ఎంత? ఫైర్ నెంబర్. వాట్ కైండ్ ఆఫ్ టార్గెట్ సార్? అంటే మీరు ఎంత సంపాదించాలని కోరుకుంటున్నారు ఫ్యూచర్లో సార్? ఫ్యూచర్ కాదు మొత్తానికి, అంటే మీరు ఎంత సంపాదిస్తే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని అనుకుంటున్నారు? సార్ హ్యూమన్ సైకాలజీ మీకు తెలిసి ఉంటుంది. దెర్ ఇస్ నో లిమిట్ ఇట్ ఆల్ యాక్చువల్లీ. బట్ మేము అనుకునేది సార్, ఆఫ్ కోర్స్ నాకు నెంబర్ ఉంది యాక్చువల్గా. సో థింగ్ ఏంటంటే మా రెవెన్యూ చూస్తే మేము ఎప్పుడు 1 crore హిట్ చేసాము మాకు తెలియదు. డబ్బులు ఎప్పుడు లెక్క పెట్టుకోము కదా. సో 1 crore మేము హిట్ చేసేసాము. ఐ థింక్ మేము ఎప్పుడు మీ మొదటి ₹1,00,00,000 అది తెలియదు సార్. దట్స్ వాట్. ఇప్పుడు మేము చేసుకుంటూ వెళ్ళాము ఈ మంత్ ఆ మంత్ అన్ని కలుపుకొని. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ మొదటి ₹1,00,00,000 ఏ నెలలో వచ్చింది లేకపోతే ఏ సంవత్సరంలో వచ్చింది? థింగ్ ఏంటంటే సార్ ₹1,00,00,000 ఒకేసారి రాలేదు. అవి మంత్ వచ్చినప్పుడు అవి ఖర్చు అయిపోకుండా పోయాయి. తర్వాత కూర్చొని క్యాలిక్యులేట్ చేస్తే అరే ₹1,00,00,000 వచ్చాయి మనకి అనిపిస్తుంది. ఐ థింక్ టార్గెట్ ఏంటి, ఎన్ని కోట్లు? కోట్లు అని చెప్పండి సార్, వర్క్ని ఇంప్రూవ్ చేస్తున్నాము. బెటర్ వర్త్ ఐ థింక్ ఇప్పుడు మనం ఉన్న సర్కమ్స్టెన్స్లో ఒక 50 crores హిట్ చేసిన బెటర్ అనుకుంటున్నాను నేను. అండ్ ఓన్లీ యూట్యూబ్ ద్వారా కాదు, మల్టిపుల్ ప్లాన్స్ యాక్చువల్లీ. సో అలా చాలా చిన్నది సార్ అది. 50 crores అనేది చాలా చిన్నది. ఇప్పుడు వినే వాళ్ళకి అనిపిస్తుంది ఈ ఇంటర్ బై 50 crores తక్కువ ఉంటున్నాను. ఓవర్ కాదు యాక్చువల్గా. మనం చేసే పని మీద నమ్మకం ఉంటే వీకెండ్ మేబీ 500 చేసి తప్పండి సార్. ఇప్పుడు మేము ఇక్కడ అంటే నేను ఈ క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ అడిగాను కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ ఏ ఫీల్డ్లోనైనా కానీ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయితే మాత్రం వాడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేడు. సో ఖచ్చితంగా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాల్సిందే. ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్ ఇన్కమ్, యూట్యూబ్ ప్రమోషన్స్, ఇన్స్టాగ్రామ్, ఇది తర్వాత మళ్ళీ కోర్సెస్, అంటే యూఆర్ డైవర్సిఫింగ్ కదా. అంటే ఇప్పుడు ఒకటి పోయినా ఇంకోటి. ఇప్పుడు ఫేస్బుక్ తగ్గిపోయినాయి అయినా మీకు పెద్ద ఫరక్ పడదు. ఫస్ట్లో మీరు దాంట్లో పెద్ద వరి అయ్యారు కదా, కొన్ని నిద్రలేని రాత్రులు గడిపారు. కానీ ఇప్పుడేంటి ఆ ఫేస్బుక్ తగ్గిపోయినా మీకు లాభం లేదు, రేపు యూట్యూబ్ తగ్గిపోయినా కూడా ప్రాబ్లం లేదు కదా. ఇన్ ఏ వే యా. పోనీ ఇన్స్టాగ్రామ్ తగ్గిపోయినా ప్రాబ్లం లేదు, 3 తగ్గిపోయినా ప్రాబ్లం లేదు కదా. మీరు ఎట్లా మళ్ళీ కోర్సులకు ప్రిపేర్ అయిపోయినారు కదా. అక్కడ దాకా రాలేదు బట్ యా అలా ఉండాలి. బట్ యువర్ కాన్ఫిడెంట్ కదా. అంటే ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాడు ఎవడున్నా ఎవడు లేకపోయినా కానీ అంటే ఒక్కసారి మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తే మనం ఏదైనా సాధించవచ్చు కదా. దట్స్ వాట్ సార్, మీరు చెప్పింది వాస్తవం. మల్టిపుల్ ఇన్కమ్స్ ఉండాలి ఖచ్చితంగా. సో మొత్తానికి మా స్టూడియోకి వచ్చి మా వ్యూవర్స్కి కావచ్చు, అలానే మీ వ్యూవర్స్కు, తర్వాత యూత్కి ముఖ్యంగా ఇప్పుడు మన ఛానల్ టార్గెట్ కూడా అదే అనమాట. మెయిన్లీ ఏంటంటే ఈ నిరుద్యోగులు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, వాళ్ళకు కొంత మోటివేషన్ ఇవ్వడము, ఫైనాన్షియల్గా, తర్వాత మామూలుగా దీంట్లో ఇట్లా సైకలాజికల్ కూడా. సో ఇట్లా సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా కొంత మోటివేషన్ వస్తుంది. సో దానికి నేను అడగగానే వచ్చినందుకు మీరు ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ రేపు ఫ్యూచర్లో వెళ్ళరు కూడా తెలియదు, నాకు తెలుసు నాకు. కానీ మన స్టూడియోకి వచ్చి ఇవి చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, మేము పిలిచినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ యాక్చువల్లీ.